నామములో శుభములు. ప్రభు మన మధ్యలో గొప్ప కార్యములు ఆయన చేస్తూ ఉన్నారు. అనేక ప్రార్థన జవాబులు సంఘంగా మనం చేసిన ప్రార్థనలకు ఆయన ఇస్తూ ఉన్నారు. ఆ ప్రభు యొక్క కార్యములు, ప్రభు యొక్క జవాబులు చూస్తున్నప్పుడు మనం ప్రభువుని ఎంతగానో స్తుతించాలి. సహోదరులు రాజేంద్ర గారి గురించి ప్రార్థన చేస్తున్నారు, కొనసాగి ప్రార్థన చేద్దాము. అంకుల్ జాన్సన్ గారి గురించి ప్రార్థన చేస్తున్నారు, కొనసాగి ప్రార్థన చేద్దాము. అలాగే సంఘంలో పంచుకున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా, చిన్న పెద్ద విషయాల్ని మనము మర్చిపోకుండా కంటిన్యూగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉందాము. ప్రభు ప్రార్థన వాతావరణంలో ఆత్మ సంబంధమైన ప్రార్థనలు చేసే వారంగా ప్రభు మనల్ని దీవించునుగాక. ప్రభులో మనము స్థిరపడి ముందుకు కొనసాగడం గురించి మనం అనేక విషయాలు చూసుకోవాలని అనుకుంటున్నాను. ప్రభులో నిలిచి ఉండడము, విశ్వాసంలో నిలిచి ఉండడము, విశ్వాసంలో స్థిరులుగా ఉండడము, నిరీక్షణ కోల్పోకుండా ఉండడము, వీటిని గురించిన కొన్ని విషయాలు నేను అన్ని చెప్పలేమేమో. నిరీక్షణ గురించి, స్థిరత్వాన్ని గురించి, నిలిచి ఉండడం, కొనసాగడం గురించి అన్ని విషయాలు రాలేవేమో, కానీ నేను అత్యంత ప్రధానమైన కొన్ని విషయాలు నేను ఇక్కడ మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము మనకి ముఖ్య వాక్య భాగంగా ఉండబోతుంది. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము మనము ఈ యొక్క వచనాలన్నింటినీ కూడా 35వ వచనం మరి ముఖ్యంగా నేను చదువుతున్నాను. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 35, హీబ్రూస్ 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. నాకు ఇంగ్లీష్లో కూడా ఎవరైనా చదువుతూ ఉంటే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. హీబ్రూస్ 10:35, డు నాట్ త్రో అవే యువర్ కాన్ఫిడెన్స్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మనము కోల్పోకుండా ఉండడం అనేది, మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు అనే మాట ఉన్నది. మీ కాన్ఫిడెన్స్ని మీరు విడిచిపెట్టేయద్దు, మీ కాన్ఫిడెన్స్ని మీరు త్రోసివేయద్దు అనే మాట. డు నాట్ త్రో అవే యువర్ కాన్ఫిడెన్స్. ఇఫ్ యూ డు నాట్ త్రో అవే యువర్ కాన్ఫిడెన్స్ అనే మాట వాడారు. ఎప్పుడు, ఎటువంటి పరిస్థితుల్లో మనము ప్రభునందు ఉన్న మన భరోసా, ప్రభునందు మనం ఆనుకొనడాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టేసే పరిస్థితి వస్తుంది అనేది, చాలా కష్టాలు, శ్రమలు, శోధనలు, వేదన, ఒంటరితనము, ఓటమి, ఈ యొక్క మనుషుల వైపు నుంచి వచ్చిన నిందలు, అలాగే ఆత్మలో మనము నలపబడ్డము, శోధించబడ్డం అనే దానికి నేను చాలాసార్లు మీనింగ్ చెప్పాను. శోధించడం అనే మాటకి అర్థమే స్క్వీజ్ లైఫ్ అవుట్ ఆఫ్ సంథింగ్. కాబట్టి సాతాను శోధిస్తున్నాడు, లోకం శోధిస్తుంది, శరీరం శోధిస్తుంది అని అంటే, శోధనకి గురవుతున్నామనంటే అది చాలా ప్రత్యేకమైన ఒక పరిస్థితి. మిగిలిన వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు, ప్రపంచానికి అర్థం కాకపోవచ్చు, మన ఆత్మీయ జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియకపోవచ్చు. ఆత్మీయ జీవితంలో కూడా ఒకవేళ ఓటమి దినాలు ఉంటాయి, డ్రై సీజన్ ఉంటుంది, విశ్వాసంలో బలహీనపడే పరిస్థితులు వస్తాయి, నిరాశ అలాగ కమ్మేసే పరిస్థితి వస్తుంది, మన నిరీక్షణ అది మసకబారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి రోజుల్లో మనము ఎలాగ ప్రభు సన్నిధిలో ఉండాలి, ఏ వాగ్దానాలు మనం క్లెయిమ్ చేయాలి, కైవసం చేసుకోవాలనేది ఇవాళ రాత్రికాల సమయంలో మనం కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈజ్ జూమ్ ఆన్? ఓకే, వెరీ గుడ్. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. డు నాట్ త్రో ఆఫ్ యువర్ కాన్ఫిడెన్స్. ఇది ఒక యుద్ధము జరుగుతూ ఉందనుకోండి, యుద్ధంలో ఇంకా పోరాడి ఎప్పటికీ జయం రావట్లేదు, ఓపిక నశించిపోతుంది అనుకున్నప్పుడు, బహుశా ఇంకా సరెండర్ అయిపోయే మానసికత ఆ యుద్ధ వీరుడిలో ఒకవేళ వస్తే, ఇక తనతో పాటు ఉన్నవాళ్ళు చాలామంది నశించిపోతున్నారు, కూలిపోతున్నారు, తన భవిష్యత్ ఏంటి, తన ఫ్యూచర్ ఏంటి అన్నది ఒకవేళ భయం వస్తే, ఒక యుద్ధ వీరుడు తన యొక్క కాన్ఫిడెన్స్ని కోల్పోయి తన యొక్క ఆయుధాలు పాడేసి సరెండర్ అయిపోయే పరిస్థితి వస్తుందేమో. ఇక్కడ ధైర్యమును విడిచిపెట్టకుండా ఉండడం అనేది సాతాను యొక్క రాజ్యం ముందు, సాతాను యొక్క శోధనల ముందు, సాతాను యొక్క కుతంత్రాల ముందు మీరు మీ ఆయుధాలను విడిచిపెట్టేయద్దు. ధైర్యమే మన కాన్ఫిడెన్స్. మనం ధైర్యం కలిగి నిలబడితే ఊరకుండుడి అని ప్రభు చెప్తున్నాడు. నేనే దేవుడిని అని తెలుసుకోండి. దేవుడు చెప్తున్నాడు, మన తరపున యుద్ధం చేసేవాడు ఆయనే, మనకి జయమిచ్చేవాడు ఆయనే. ఉదయం కూడా మనం చూసాము, ఇశ్రాయేలీయులు ఎవరు కూడా వారు తమ సొంత సైన్యం వలన
దావీదు తన యొక్క ఫైటింగ్ మెన్ని కౌంట్ చేసిన తర్వాత గొప్ప డిఫీట్ వచ్చింది. ఎందుకంటే దావీదు అనుకున్నాడు, బహుశా నేను చాలా మంచి సైన్యాన్ని కట్టడం వలన, వారికి ఆయుధాలు ఇవ్వడం వలన, వాళ్ళకి బాగా తిండి పెట్టడం వలన, వాళ్ళకి మంచి మాంసాహారం ఇవ్వడం వలన, మంచి బలమైన సైన్యాన్ని తయారు చేసుకున్న బట్టి ఇశ్రాయేలు యొక్క వైభవం ఇంత కూడా ఎవరెవరో ఇశ్రాయేలు రాజ్యం కిందకు వచ్చింది. ఎంత డెవలప్ అయిపోయింది రాజ్యము. ఎప్పుడు సౌలు రాజుగా ఉన్నప్పుడు ఎంత చిన్నది ఉండాలో, యెహోషువకి దేవుడు ఈ యొక్క భూమిని అప్పగించడం ఎంత చిన్నగా ఉండాలో, ఇప్పుడు నేను చూడు ఎంత పెద్ద రాజ్యానికి ఎక్కడికి వెళ్ళిన చోటల్లా కూడా దావీదుకి యుద్ధంలో విజయాలే, వెళ్ళిన చోటల్లా విజయాలే. దావీదు ఫైటింగ్ మెన్ లెక్క పెట్టినప్పుడు దేవునికి అది ఇష్టం అవలే. నీవు నీ రథాలు గుర్రాలను బట్టి నువ్వు జయం పొందుకుంటున్నా అనుకుంటున్నావా? నీ యొక్క ఫైటింగ్ మెన్ను బట్టి, నీ దగ్గర ఉన్న ఆయుధాలను బట్టి నువ్వు జయం పొందుకుంటున్నా అనుకుంటున్నావా? నువ్వు పెద్ద వార్ స్ట్రాటజిస్ట్ వరకు నువ్వు జయం పొందుకుంటున్నా అనుకుంటున్నావా? నీ బలం కాదు, నీ సైన్యం కాదు, నీకున్న రౌతులు కాదు, నీకున్న కాల్బలము, నీకున్న ఒక అశ్వబలము కాదు, నేనే నీ పక్షాన ఒక మరుగై ఉండి రహస్యంగా నీ కొరకు యుద్ధం చేసేవాడును నేనే. కాబట్టి దేవుడు ఒక లెసన్ చూపించడానికి దావీదుకు ఒక భయంకరమైన ఓటమి ఇచ్చాడు. చాలామంది యొక్క వధకి కారణమైంది. కాబట్టి మనము ధైర్యం కోల్పోకుండా ఉండాలి. ధైర్యమే మన ఆయుధము. ధైర్యం అనే మాట ఇక్కడ కాన్ఫిడెన్స్ అనే మాట ఇంగ్లీష్లో వాడారు. ఈ ధైర్యము కాన్ఫిడెన్స్ అనే రెండూ కూడా పూర్తిగా కరెక్ట్ ట్రాన్స్లేషన్స్ కాదు. అది యాక్చువల్గా చెప్పాలంటే ఫెయిత్, డిపెండెన్స్ అపాన్ గాడ్. విశ్వాసమును కోల్పోకుండా ఉన్నట్లయితే, ప్రభు మీద ఆధారపడడానికి కోల్పోకుండా ఉన్నట్లయితే, రైట్. కాబట్టి 10వ అధ్యాయంలో ప్రారంభం నుంచి ఒకసారి మనకి వద్దాము. చూడండి ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతెక్కకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయువు అనే మాట మనం చూస్తున్నాం. సంపూర్ణ సిద్ధి కొరకైన ఒక బలి ఆ రోజుల్లో వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ సాధ్యం? వారు బలిపీఠం దగ్గరికి వచ్చేవారు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. 1 సంవత్సరం వరకు మాత్రమే ఆ చిలకరింపు వారిని మందిరం రావడానికి పరిశుద్ధులు చేశారు. దేవుని సన్నిధికి రావడానికి వాళ్ళని పరిశుద్ధులు చేశారు. 1 సంవత్సరం వరకు మాత్రమే వచ్చి ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళకి ప్రతి శనివారము అవకాశం ఉండేది. అది ఎక్కడ కూడా దేవుని యొక్క పరిశుద్ధ పర్వతానికి ఎక్కిపోవడానికి కానీ, ఆయన యొక్క నివాస మందిరంలో ఉండడానికి కానీ, ఆయన యొక్క గుడారంలో ఉండడానికి కానీ, ఆయన యొక్క భవనంలో ఉండడానికి కానీ అది ఏమాత్రం కూడా కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వలేదు. పాత నిబంధనల్లో జరిగిన బలులన్నీ కూడా వాళ్ళ పాపములను 1 సంవత్సరం పాటు కప్పి ఉంచడానికి మాత్రమే. అయితే నిత్య రక్షణ అనేది పాత నిబంధనలో వాగ్దానం చేయబడినప్పటికీ నూతన నిబంధనలోనే అది మెటీరియలైజ్ అయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఉండకపోతే మనం కూడా వాళ్ళ నిత్యమైన నిరీక్షణ లేక ఏడాదికి యెరూషలేము బహుశా వెళ్ళాలి, లేకపోతే కేరళలో ఉంది ఒక సినగోగు, లేకపోతే ముంబైలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడన్నా వైజాగ్లో కొంతమంది యూదులు వచ్చి, కొంతమంది లేవీలు వచ్చి, కొంతమంది ఎవరైనా యాజక వర్గమైన లేవియా లేకపోతే యోధా గోత్రానికి చెందిన వాళ్ళు ఎవరైనా వస్తే, అప్పుడు వాళ్ళు ఎవరైనా మందిరము విధులు విధానాలు మనకు నేర్పిస్తే మనం కూడా అన్యులంగా దేవుని యొక్క మందిరము లేకపోతే సమాజ మందిరం యొక్క వెలుపల సైడ్ ఒక కోర్టు ఉంటుంది, జంటైల్ కోర్ట్ అని అంటారు. అన్యులైన వాళ్ళ యొక్క ప్రాంగణం. యూదులందరూ కూడా మెయిన్ అసెంబ్లీలో కూర్చుంటే బయట ఎలా ఉంటుంది అనమాట. ఇటువంటిది ఇంకొక యానెక్షరు, ఒక పోర్టికో ఇటువైపు ఉంటుంది. ఆడవాళ్ళు అటువైపు రావచ్చు. ఆడవాళ్ళు వచ్చి అక్కడ మందిరం బయట వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు. అన్య జాతికి చెందిన మగవాళ్ళు ఈ యొక్క బయట ఇక్కడ దేవుణ్ణి ప్రార్థన చేసుకోవచ్చు. మందిరంలోని ప్రవేశం లేదు, సున్నతి లేదా, మందిరంలో ప్రవేశం లేదు. కాబట్టి చూడండి, ఆ యొక్క ఏటేటా ఎడతెగకుండా బలులు అర్పించడం అనేది ఎందుకు? ఆ బలులు అర్పించడం చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపమును తీసివేయట సాధ్యం కాదు. ధర్మశాస్త్రము పాపమును జ్ఞాపకం చేస్తుంది, బలులు పాపాన్ని జ్ఞాపకం చేస్తాయి. అక్కడ వధ జరుగుతుంటే ప్రభువా నేను పాపిని, ఈ పాపం నాదే, నా స్థానంలోనే నాకు బదులుగా ఈ యొక్క పశువు అలాగ గిలగిలా తన్నుకుంటూ అరుస్తూ అది కేకలు వేస్తూ దాని ప్రాణం దానిలోంచి పోతూ ఉంటే రక్తము ఆ బలిపీఠము కొమ్ముల్లాగా ఉండేవి. ఆ కొమ్ములకు 4 వైపుల నుంచి కూడా ధారగా పడుతూ ఉంటే ఒక సువర్ణ పాత్రలో ఆ రక్తాన్ని అంతటిని కూడా సేకరించి ఈ యొక్క బలిని దహన బలిగా అర్పించి
అప్పగించి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి దేవుని యొక్క మందిరంలో యాజకుడు ప్రార్థన చేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చి, సరే 1 సంవత్సరం వరకు దేవుడు క్షమించాడులే, దేవుడు కృపనిచ్చాడులే, ఏం భయపడకలే, వస్తూ ఉండు, యెరూషలేము మందిరానికి వస్తూ ఉండు. అది యాక్చువల్గా అక్కడ జరిగిన. అయితే 19వ వచనము షిఫ్ట్ వస్తుంది. సహోదరులారా, మన యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైన మార్గం ఒకటి, జీవం గల మార్గము, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఏ పరిస్థితుల్లో కూడా మరణమే మనం తీసేసుకోలేము. ప్రభు మనల్ని మరణం తీసేశాడు. దేవునితో ఉన్న వైరాన్ని మనం తీసుకోలేము. ప్రభువే దాన్ని తీసివేసి ఆయనే మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన కృప మనం సంపాదించుకోలేము. ప్రభు యేసుక్రీస్తే కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చి ఆయన మన కొరకు తనను తాను ఇచ్చేసుకున్నాడు. పరలోక రాజ్యాన్ని అక్కడ సీటు, అక్కడ టికెట్ మనం కొనుక్కోలేము. ప్రభు యేసుక్రీస్తు వచ్చి ఆయన నమ్మిన వారికి ఆయన ఉచితంగా ఈ రక్షణ అనుగ్రహించాడు. ఈ గొప్ప ప్రవేశము, ఈ గొప్ప జీవం కలిగిన మార్గము, ఈ ప్రతిష్ఠిత మార్గము ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి మనము ధైర్యం కలిగి ఆయన సన్నిధిలో మనము ప్రవేశిస్తున్నాము. అందుకే 35వ వచనంలో చెప్తున్నారు, కాబట్టి ప్రభువే సమస్తము చేసేసాడు. కాబట్టి మీరు పాపం విషయంలో కానీ, శోధన విషయంలో కానీ, మనస్సాక్షి విషయంలో కానీ, అపరాధముల గురించి విషయమే కానీ, ఆ ముందు జరిగిన అపరాధములు కానీ, ఆ తర్వాత రక్షణ పొందుకున్న తర్వాత జరిగిన పొరపాట్ల వలన కానీ, ఎటువంటి విషయంలో మనము మన ధైర్యమును విడిచిపెట్టకపోతే ప్రభు కార్యం చేస్తాడు. ధైర్యం విడిచిపెట్టిన వాళ్ళు ఏం చెప్తారంటే, ఇంకా ప్రభు కూడా నన్ను క్షమించలేడు, దేవుడు కూడా నన్ను క్షమించడు, ఇంక నేను దేవుని దగ్గరికి ఎలా వెళ్ళను, ఇంకా దేవునికి ఏం ప్రార్థన చేయను, ఎన్నిసార్లు ప్రార్థన చేయను అని వారి ధైర్యాన్ని విడిచిపెట్టేసి తమ ఓటమిని తామే పొందెచ్చుకుంటారు. నో, మనం ఎప్పుడు కూడా దేవునిలో గొప్ప స్టాండింగ్ కలిగి ఉన్నాము. అది మన ధైర్యమును విడిచిపెట్టకుండా ఉంటే దానికి మనం ప్రతిఫలం ఖచ్చితంగా పొందుకుంటాం. 2 Corinthians 4:16-18 ఒకసారి చదువుదాం. 2 Corinthians, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించునను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాను కనుక క్షణమాత్రముందు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. థ్యాంక్ యూ అమ్మా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మేము అంటున్నారు. ఎవరి గురించి సంబంధించిన మాట అపొస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు ఇక్కడ అనేది మనం ఆలోచన చేయాలి. మేము అంటే ఎవరు? ఈ మేము ఆయనతో పాటు ఉన్న టీం, సేవకులు, పరిచారకులు అందరి గురించి చెప్తున్నారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ యొక్క ప్రభు యొక్క కృపలో దట్స్ వై వి నెవర్ గివ్ అప్. వి నెవర్ గివ్ అప్. ఒకసారి అందరూ కూడా ఈ మాట చెప్పాలి, నెవర్ గివ్ అప్. గివ్ అప్ అంటే ఇక విడిచిపెట్టాడు. అక్కడ ఏదైతే ధైర్యమును, విశ్వాసమును కోల్పోవడం గురించి రాసిపెట్టిందో, ఇక్కడ కూడా మనం ఎప్పటికీ కూడా మనము ధైర్యమును కోల్పోము. మనం ఎప్పుడు కూడా మన కాన్ఫిడెన్స్ని కోల్పోమనే మాట మనం ఆలోచన చేయాలి. రైట్. కావున మేము అధైర్యపడము, వి విల్ నెవర్ గివ్ అప్. ఇక్కడ 2 వచనాల్లో కూడా కాన్ఫిడెన్స్ లేకపోతే ప్రభు మీద భరోసా, దాన్ని కోల్పోవడం గురించే రాయబడి ఉన్నదనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు మనకి దాంట్లో ఉన్న ఆంతర్యము అర్థమవుతుంది. ధైర్యమును కోల్పోవద్దు, నిరీక్షణని కోల్పోవద్దు, ఆశని కోల్పోవద్దు. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, విచ్ ఇస్ ఎ రియాలిటీ. మార్నింగ్ దీని గురించి మనం చూసాము. మన బాహ్య పురుషుడు దినదినము బలహీనమవుతూనే ఉంటాడు, ఇది స్వాభావికం. అయితే మన ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మన ఆత్మలో ప్రతిరోజు కూడా రియాలిటీ మనం చూడాలి. మనము నిన్నటి కంటే ఇవాళ నూతనంగా ఉన్నామా? ఆత్మ జీవితంలో ప్రభుతో మన నడకలో నిన్నటి తాజాదనం ఇవాళ మనం కలిగి ఉన్నామా? దేవుని యొక్క వాక్యం చదవడంలో నిన్న ఉన్న సంతోషమే మనకి ఇవాళ ఉందా? ఒక బాహ్య పురుషుని యొక్క తత్వము ఇది వేరే, శరీరం యొక్క తత్వము వేరే. శరీరం బలహీనం అవుతూనే ఉంటుంది. ఎంత మనం దీన్ని ఏమంటారు, ఒక హెల్దీ డైట్ తినేసినా, స్కిన్ ఎంత గ్లోయింగ్లో ఉన్నా సరే బలహీనం అవుతూనే ఉన్నాడు. మోదీ గారు ఏడిచారు కదా,
ఎస్, ఓకే. ఇవి ఇవి ఎవరికైనా సరే శరీరమే. అయితే ప్రభునందున్న వాళ్ళు మన అంతరంగము ఎప్పటికప్పుడు నూతన పరచబడుతూ ఉండాలి. ఎందుకు? ఎప్పుడు మనము ధైర్యాన్ని కోల్పోకుండా ఉన్నప్పుడు. మన చాలా పెద్ద అటాక్ సాతాను తీసుకొచ్చేది భయమే. ఫిలిస్తీన్లు వచ్చారు, ఏమీ చేయలేదు వాళ్ళు. కేవలం అక్కడ నిలబడి ఆ ఫిలిస్తీయుడైన వాడు వేస్తున్న ఒక్క కేకలు, సైన్యం కూడా కాదు, అందరూ కేకలు వేయట్లేదు. ఒకే ఒక్కడు ఎంతున్నాడు, ఏదో అంటారు కదా, తాడులో ఉన్నాడు. ఆ తాడులో ఉన్నవాడు ఒక్కడు వాగుతూ ఉంటే, ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో సేమ్ విషయం జరుగుతుంది. తాడులో ఉన్నవాడు ఒక్కడు వాగుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందుకు మా యొక్క హృదయంలో నీరు కారిపోయినట్టు అయిపోతున్నాయి. ఎందుకంటే మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభునందు మన భరోసా, మనల్ని బట్టి మనం బలవంతులు అని కాదు. మనకేదో మంది ఉన్నారు కదా, మన వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని కాదు, మన వెనకాల న్యాయం చేసేసే ఒక కోర్టులు ఉన్నాయని కాదు, మన వెనకాల న్యాయం చేసేసే పోలీస్ స్టేషన్లు ఉన్నాయని కాదు, మన వెనకాల మనల్ని పట్టించేసుకునే రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ ఎవరు కూడా లేరు. మనకున్న బలంతో కూడా మనకి న్యాయాన్ని మనం కొనుక్కోలేము. మన వెనకాల ఉన్న మంది కూడా భారతదేశంలో ఉన్న పాపులేషన్తో పోలిస్తే మనమే బలవంతులేం కూడా కాదు. అయితే జీవం కలిగిన దేవుడు మనతో ఉన్నాడు, మనం ఆయన పక్షాన ఉన్నాము, ఆయన మన పక్షాన ఉన్నాడు. ఉదయము యెహోషువకి డౌట్ వచ్చింది కదా, ఏమంటున్నాడు? మా పక్షాన ఉన్నావా, శత్రు పక్షాన ఉన్నావా అని అంటే ఒక న్యూట్రల్ ఆన్సర్ ఇస్తున్నాడు. నువ్వెవరి పక్షాన ఉన్నావు అన్నట్టుగా అడుగుతున్నాడు కదా. యెహోవా సైన్యమునకు నేను సైన్యాధ్యక్షుడిని, సేనాని. వెంటనే యెహోషువకి అర్థమైంది, యాక్చువల్గా నా పక్షమా వాళ్ళ పక్షమా అన్నది కాదు ఇష్యూ, ఇది దేవునికి వాళ్ళకి మధ్యలో ఇష్యూ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం మన ఆంధ్ర కాంటెక్స్ట్లో చూడగలుగుతున్నామా, భారతదేశం కాంటెక్స్ట్లో చూడగలుగుతున్నామా? ఇది నాకు వాళ్ళకి కాదు, మనకి వాళ్ళకి కాదు, క్రైస్తవులకి వాళ్ళకి కాదు, ఆయనకి వాళ్ళకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మీరు ఎగ్జైట్ అవ్వలే? ఇది నా పోరాటం కాదు, నాకు అవమానం కాదు, నన్ను భయపెట్టడం కాదు, నన్ను ఆపడం కాదు, ఆపేది నన్ను కాదు, మూసేది నా నోరు కాదు, ఆపేది నా పరిచర్య కాదు, ఇది ఆయనది అనే కాన్ఫిడెన్స్ మనకుంటే దేనికి ఎవరికి మనం భయపడం. అందుకే ఆయన వచ్చి సాక్షాత్కరించి ఆయన చెప్తున్నాడు, నేను పరలోకం తరపువాడిని, నేను పరలోకం. మీది చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ కాదు, ఇంకా రాజ్యం లేని ఇశ్రాయేలీయులకి, అలాగే ఎప్పటి నుంచో కోటలు కట్టు కూర్చొని ఎరుకో వాళ్ళకి సంబంధించిన పోరాటం కాదు. ఇది పరలోకానికి, వాగ్దాన దేశానికి సంబంధించిన పోరాటం. ప్రైజ్ ది లార్డ్. నువ్వెవరి పక్షాన ఉన్నావు యెహోషువా? అది క్వశ్చన్ ఇవాళ, రైట్? ప్రైజ్ ది లార్డ్. మనం దేవుడిని అడగద్దు, దేవా నువ్వు నాతో ఉన్నావా వాళ్ళతో ఉన్నావా అని. దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు నాతో ఉన్నావా అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎవరితో ఉన్నాం? మనం దేవునితో ఉన్నాం. కాబట్టి మనము అధైర్యపడము, కావున మేము అధైర్యపడము. పౌలు యొక్క జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని చెరలు, ఎన్నిసార్లు బెత్తం దెబ్బలు, ఎన్నిసార్లు రాళ్ళ దెబ్బలు, ఎన్నిసార్లు సముద్రంలో ఆ యొక్క ఓడ బద్దలైపోవడం, ఎన్నిసార్లు ఆకలితో రాత్రులు, ఎన్నిసార్లు వివస్త్రుడిగా ఆయన ఉండవలసి వచ్చింది, ఎన్నిసార్లు ఆయన దొంగ అపొస్తలుల ద్వారా, దొంగ సేవకులు, దొంగ సహోదరుల ద్వారా, సొంత యూదుల ద్వారా, యూదులు కాని వారి ద్వారా ఎన్నిసార్లు ఆయన ప్రమాదాల్లో, కష్టాల్లో ఉన్నాడో నేరేట్ చేస్తూ ఉంటే ఎంత బాధ లేకపోతే ఆ విషయాలు ఒక చిన్నపిల్లలాగా ఆయన చెప్పుకుంటాడు. ఎంత వేదన లేకపోతే. అయితే ఎన్ని పరిస్థితుల్లో కూడా, నెగిటివ్ పరిస్థితుల్లో కూడా, పైన మనం ఆల్రెడీ రీసెంట్గా మనం చూసాం కదా, ఎటుపోయిన శ్రమ. 7వ వచనం చూడండి, ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయ ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ప్రైజ్ ది లార్డ్. మన బాహ్య పురుషుడు బలహీనమవుతున్నాడు, ఎందుకంటే ఇది మంటి ఘటమే, ఇది మట్టే, ఇది మట్టిలోనే కలిసిపోతుంది. అయితే ఈ మట్టి ఘటము, మట్టి పాత్రలో, ఈ కుండలో ప్రభు పరలోక సంబంధమైన తన యొక్క గొప్ప మహిమైశ్వర్యాన్ని దీంట్లో వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మనకి వాల్యూ మనల్ని బట్టి కాదు, మనం కలిగి ఉన్న దేవుని బట్టి. మన బలము మనల్ని బట్టి కాదు, మనం కలిగి ఉన్న దేవుని బట్టి. మన బలము, మన గొప్ప, మన ఘనత, మన ప్రార్థనకు జవాబు రావడము మనల్ని బట్టి కాదు, మనం ఏ నామములో ప్రార్థన చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఘనత వస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన రిక్వెస్ట్స్ వస్తే దాని గురించి ప్రార్థన చేసినప్పుడు, ప్రభు కార్యాలు చేసినప్పుడు కొంతమంది పొగుడుతూ ఉంటారు, కొంతమంది మామూలుగా మెచ్చుకుంటూ ఉంటారు, ప్రార్థన చేస్తారు ఇలా జరిగింది అలా జరిగిందని. వెంటనే కొంత ఆ యొక్క బికాజ్ ఐఎమ్ సంథింగ్ అనే మాట, అనే ఆలోచన వస్తుంది. మనం వెళ్ళి ప్రార్థన చేస్తే అయ్యింది. ఇది మనం వెళ్ళి ప్రార్థన చేయడం, ఆయన నామంలో ప్రార్థన చేశాం కాబట్టి జరిగింది. అదర్వైజ్ విజయవర పేరుకి కానీ, గ్రేస్ చాపెల్కి కానీ, ఏ చర్చ్ పేరుకి కానీ, ఏ డినామినేషన్కి కానీ ఏమీ కూడా ఇందులో లేదు. ఆయన తన నామం నిమిత్తమే ఆయన కార్యం చేసేవాడు, రైట్? ఆయనను ఆ బలాధిక్యము
ఆ బలాధిక్యము, అందరూ చెప్పండి, బలము, బలము, బలాధిక్యం. మనుషుల దగ్గర బలం ఉండొచ్చు కాక, అయితే దేవుని బిడ్డలు ఏం కలిగి ఉన్నారు? బలాధిక్యం కలిగి ఉన్నారు. ఇంగ్లీష్లో ఎలా ఉంది? 7th verse, 2 Corinthians 4:7. But we have this treasure in earthen vessels, that the excellence of the power may be of God. ఎక్సలెన్స్ ఆఫ్ పవర్. ఇంకా చాలా చాలా వర్షన్స్లో చాలా అద్భుతంగా సర్పాసింగ్ పవర్ అనే మాట వాడారు. Supreme power. సుప్రీం పవర్ అని కొన్ని చోట్ల వాడారా? రైట్. పవర్ కాదు, మనం కలిగి ఉన్నది నేను ఆల్రెడీ చెప్పాను. మనం ఎవరినో సుప్రీం అని అంటూ ఉంటాము, బట్ యాక్చువల్ సుప్రీము అక్కడ ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చూడండి, ఈ పరిస్థితులు చూడండి. ఎటుపోయినను శ్రమ పడుచున్నాను, ఇరికింపబడి వారము కాము. ప్రైజ్ ది లార్డ్. జనాలు అనుకుని ఉండొచ్చు కాక ఇరుకులో పెట్టేశాము, ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడిపోయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, ఇప్పుడు ఏం చేస్తారు మనుషులు అనుకోవచ్చు. ఎటుపోయినాను శ్రమ పడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము, అపాయంలో ఉన్నాము కానీ కేవలం ఉపాయం లేని వారము కాము, తరుబడుచున్నాను, దిక్కులేని వారం కాము, పడదోబిన నశించు వారం కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. There will be resurrection. If there is persecution, there will be resurrection. If there is trial, if there is temptation, if there is test, there will be great reward also. ఒక శ్రమ, శోధన, ఒక నింద, వేదన మనకి కలిగిందా, మనకి పునరుత్థానము, మహిమ, మనకి ప్రతిఫలము, మన బహుమానం కూడా దొరుకుతాయి. కాబట్టి ఏదేమైనా సరే ఉపాయం లేని వాళ్ళం కాదు. ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఎ రెమెడీ, ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ హోప్, ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఎన్ ఆన్సర్. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయనివ్వండి, ఎంత కొట్టినా చావని ఏదో అంటారు కదా, విన్నారు కదా, ఎంత కొట్టినా చావని పాముదని కొంతమందిని గురించి చెప్తూ ఉంటారు. ఇట్ విల్ పాపప్. క్రైస్తవ సంఘం అటువంటిదే. 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘం మీద, విశ్వాసుల మీద ఎన్ని దేశాలలో ఎటువంటి భయంకరమైన కుట్రలు జరిగాయో. ఇంకా అదే అర్థం. కమ్యూనిజము పైకి వచ్చినప్పుడు మీరు చరిత్ర చదివితే, కమ్యూనిజము చైనాలో, యుఎస్ఎస్ఆర్లో బాగా బలంగా యూరోప్ అంతా కూడా ఆక్రమించేసుకుంటున్నట్టుగా కనబడినప్పుడు ఇంకా అయిపోయింది, సంఘం పని అయిపోయిందని అనుకున్నారు అందరూ. ఇంక అందరూ కూడా కమ్యూనిస్టులు అయిపోతారు, అందరూ కూడా దేవుడు లేడని అంటారు. అదో పెద్ద ఫ్యాషన్. అప్పుడు వచ్చిన పాటలు, పుస్తకాలు, సినిమాలు అన్నీ కూడా కమ్యూనిజాన్ని ఎగ్జాల్ట్ చేసినాయి. ప్రపంచ స్థాయి నాయకులు తయారయ్యారు. వారి సభలకి వేల మందిగా, లక్షల మందిగా ప్రజలు హాజరయ్యారు. ఎవరందరూ కూడా కమ్యూనిజంలోకే వెళ్ళిపోతున్నట్టుగా కనబడింది. ప్రభు కమ్యూనిజాన్ని ఎంతలాగా అధపాతాళానికి తొక్కేసారంటే, ఇప్పుడు కమ్యూనిస్టులకి ప్రపంచంలో ఎక్కడా కూడా నిజంగా బలం లేదు. ఇప్పుడు చైనాలో ఉన్న కమ్యూనిజం కూడా యాక్చువల్ కమ్యూనిజం కాదు, నేపాల్లో ఉన్న కమ్యూనిజం కూడా కమ్యూనిజం కాదు, భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా నిజంగా కమ్యూనిస్ట్ భావజాలానికి చెందినవి కానే కాదు. కమ్యూనిజం యొక్క బలమంతటిని కూడా ప్రభు ఏం చేశాడంటే నలిపి పాడేశాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. ఒక్కటి కాదు, రెండు కాదు, అనేక ఉదంతాలు చెప్పగలను. ఇంకా బైబిల్ పని పట్టేసాం మేము, దేవుడు లేడు, లేకపోతే యేసుక్రీస్తు లేడు, ఇంకా సువార్త చెప్పేవాళ్ళు ఉండరు. యవనతరం అంతటినీ కూడా అలాగే రాక్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్ వచ్చినప్పుడు కూడా వాటి అన్నీ అలాగే ఉంది. సినిమాలు విచ్చలవిడిగా ఈ యొక్క వ్యభిచార సంబంధమైన, ఆ యొక్క నగ్నత్వానికి సంబంధించిన సినిమాలు ఒక వేవ్లా వచ్చినాయి. మ్యూజిక్ ఒక వేవ్లా వచ్చింది. దేవుని దగ్గర నుంచి యవనస్తుల్ని, సంఘాలని దూరం తీసుకెళ్ళిపోవడానికి. ఫ్యాషన్, కల్చర్, బట్టల యొక్క పిచ్చి ఒక వేవ్లా వచ్చింది. భోజనం యొక్క పిచ్చి ఒక వేవ్లో వచ్చింది. టూరిజం ఒక వేవ్లా వచ్చింది. శరీర సంబంధమైన జుగుప్సాకరమైన విషయాలు, ఈ యొక్క స్పా కల్చర్, ఇది ఒక వేవ్లా వచ్చింది. రాజకీయ సంబంధంగా భయపెట్టడాలు వేరే వైపు, అనారోగ్యాలు ఇంకొక వైపు, రాజకీయ సంబంధమైన చట్టాల ద్వారా ఇంకొక వైపు. సంఘం మీద ఒక్కసారి కాదు, ఒక్క దేశంలో కాదు, ఒక్క ప్రాంతంలో కాదు, ఎప్పుడు కూడా క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా టార్చర్ చేయబడుతూనే ఉన్నారు, హింసించబడుతూనే ఉన్నారు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనే మ్యాగజైన్ చదివితే మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనే మ్యాగజైన్ అప్డేట్ ఇస్తూ ఉంటారు. క్రిస్టియానిటీ టుడే అనే మ్యాగజైన్ అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఫాక్స్ బుక్ ఆఫ్ మార్టిర్స్ అప్డేట్ ఇస్తూ ఉంటారు. అది ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూనే ఉంటుంది. విషయాలు స్టాటిక్ కాదు, అది ఒకసారి ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పబ్లిష్ చేస్తూ ఉంటారు. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి బుక్స్ చదివితే ప్రపంచంలో ఇప్పుడు ఎంత భయంకరమైన పర్సిక్యూషన్ జరుగుతుందో. నైజీరియాలో ప్రతిరోజు క్రైస్తవుల యొక్క ఓచుకోత జరుగుతూనే ఉంది, ఆగలే. మనకి మణిపూర్లో నేను సహోదరులతో, మాంగులాలతో మాట్లాడుతూ ఉంటాను. ఇప్పటికీ కూడా చాలా సమస్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అయిపోయింది. బయటికి ఇంకా మనం 9/11 ఎప్పుడు ఆ యొక్క అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా రియాక్షన్ ప్రజలకు వచ్చింది. అయ్యో అన్నారు. ఇప్పుడు ఇన్నిసార్లు సరదాగా చూస్తున్నారు.
ఏమైందంటే సెన్సిటివిటీ కోల్పోయాం మనం అంతే. మణిపూర్లో అయ్యో ఆడబిడ్డలకు అలా జరిగిందా అన్నప్పుడు చాలా బాధపడ్డాము. అయితే ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో అంతకంటే చాలా దారుణమైన విషయాలు జరిగాయి. ఉత్తరప్రదేశ్లో చాలా చోట్ల అంతకంటే దారుణమైన విషయాలు జరిగాయి. మనం ఏంటంటే ఫస్ట్ టైం ఏదన్నా ఒక కొత్త విషయం జరిగినప్పుడు రియాక్ట్ అయినట్టు అదే రెండోసారి మూడోసారి నాలుగోసారి జరిగితే ఇంకా న్యూస్ మీడియా వాళ్ళు కూడా దాని గురించి అంతగా రియాక్ట్ అవ్వడం మానేస్తున్నారు. మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనం ఈ పరిస్థితులన్నింటిలో కూడా ఏలయనగా యేసు యొక్క జీవము మా మర్త్య శరీరం ముందు ప్రత్యక్షపరచినట్లు సజీవులమై మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచు ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మన బాహ్య పురుషుడు కృషిస్తూ ఉంటాడు, మరణానికి అప్పగింపబడుతూ ఉన్నాం. బాహ్య పురుషుడు కృషిస్తూనే ఉంటాడు, బలహీనం అవుతూ ఉంటాం, శరీరము మన మీద బలం పొందుకుంటూ ఉంటుంది. అయితే అంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం. గేజ్, వి ఫిక్స్ అవర్ గేజ్ అనే మాట వాడేది ఇంగ్లీష్లో. వి ఫిక్స్ అవర్ గేజ్ అనే మాట, యేసు వైపు చూచు అనే మాట. ఇక్కడ మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు కానీ అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. అంటే ఇక్కడ ఎంత గొడవ జరుగుతున్నా సరే, ఇక్కడ ఎంత హడావుడు జరుగుతున్నా, ఇక్కడ ఎంతమంది ఏ అరుపులు కేకలు వేస్తున్నా సరే, కళ్ళు మాత్రం ఎక్కడున్నాయి? పరలోకంలో ఉన్నాయి, ప్రభు యొక్క సింహాసనం మీద ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అదృశ్యమైన వాటిని నిదానించి చూచేవాళ్ళు క్రైస్తవులు. ఎప్పుడు మనం స్థిరంగా ఉండగలమంటే దృశ్యమైన వాటిని చూస్తే. ఉదయం పేతురు యొక్క ఎగ్జాంపుల్ చూసాం. ప్రభు వైపు చూస్తూ ఉన్నప్పుడు బలంగా ఉన్నాడు, విశ్వాసంలో ఉన్నాడు, నీటి మీద నడిచాడు. ఏ మనిషికి సాధ్యం కాని విషయం ప్రభువుకు మాత్రమే సాధ్యమైన విషయం చేయగలిగాడు. ఎప్పుడైతే గాలిని, ఆ నీటిని, సముద్రాన్ని, తుఫానుని, అలల్ని చూశాడో భయపడి మునిగిపోసాగాడు. ప్రభు వైపు నిదానించి చూచే వాళ్ళంగా ఉందాం. పరిస్థితుల మధ్యలో ప్రభు వైపు నిదానించి చూచే వాళ్ళంగా ఉందాము. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 2-5 వచనాలు. రోమన్స్ 5:2-5. రోమన్స్ 5:2-5. మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చుని నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయుటను ఎరిగి శ్రమయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అనే మాట మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మనము విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. దేవునితో సమాధానము కలిగిన వారంగా మన కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుల్లో నిలబడి ఏ రోజైనా సరే మనుషులతో సమాధానం సంగతి సెకండరీ. దయచేసి ఏమనుకోద్ది మాట చెప్తున్నారు. మనుషులతో సమాధానం అనేది వస్తుంది సెకండరీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రోజుకి ఆ రోజు దేవునితో సమాధాన పడిపోతూ ఉండాలి. దేవుని దగ్గర మనకి ఎదురు ఉండకూడదు. ప్రార్థనలో మనం మోకరించినప్పుడు దేవుని దగ్గర మనం దేవుని ఆరాధన చేయడానికి నిలబడినప్పుడు దేవుని దగ్గర నుంచి మనకి ఎదురు అనేది ఉండకూడదు. మన మనస్సాక్షి అన్ని విషయాల్లో కూడా మనం ప్రభు దగ్గర సమాధానం కలిగిన మనస్సాక్షి అనేది మనం కలిగి ఉండాలి. అక్కడ 1 వేసి కింద రాశారు కదా, సమాధానము కలిగి ఉన్నాము, కలిగి ఉందము. 2 కూడా. ఒకటి ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది, సమాధానం కలిగి ఉన్నాము. రెండోది ఇక మీదట కూడా మనం సమాధానము కలిగి ఉందాము. రైట్. ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై ఆ కృపలో నిలిచి ఉన్న వాళ్ళము దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాం. ఇప్పుడు రైట్ నౌ అట్ ప్రజెంట్ we have this grace. మనము కృపలో ప్రవేశించాము. కృపలో ప్రవేశించిన మనము ఒక గొప్ప we are joyfully looking forward and this hope will not disappoint us. Okay, are we looking forward? మనము ప్రభు యొక్క ఒక గొప్ప అతిశయం అనే మాట వాడారు కదా. అతిశయం అనే మాట మరి ఇంగ్లీష్లో ఎలా ఉందో నేను చూసిన వర్షన్లో జాయ్ఫుల్లీ లుకింగ్ ఫార్వర్డ్ అనే మాట వాడారు. ఏమో చదువుతారమ్మా ఇంగ్లీష్లో ఎవరైనా? And we boast in the hope of the glory of God. 2వ వచనం నుంచి. Through whom we have gained access by faith into this grace in which we now stand. Yes. And we boast in the hope of the glory of God. We boast in the hope of glory of God. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి మనము బోస్ట్ అనే మాట వాడే. జాయ్ఫుల్లీ బోస్టింగ్. మనము రాబోయే రోజుల్లో దేవుని యొక్క మహిమను మనం పొందుకోబోతున్నాము అనే యొక్క నిరీక్షణ ఏదైతే ఉందో ఆ నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. కాబట్టి మనకి బోస్ట్ఫుల్నెస్ అనేది క్రైస్తవులు కూడా అతిశయిస్తారు, గర్విస్తారు. దేని గురించి గర్విస్తున్నారు? దేని గురించి గొప్ప చెప్పుకుంటారంటే మాకు మహిమ కలగబోతుంది అనేది.
రైట్. అంతేకాదు శ్రమ ఓర్పును కలగజేస్తుంది. ఇట్ ఈస్ ఎ కాంటెక్స్ట్ ఆఫ్ పర్సిక్యూషన్. ఓకే, శ్రమ ఓర్పును కలగజేస్తుంది. ఓర్పు పరీక్ష నిరీక్షణ కలగజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. ఇంకా దేని యందు అతిశయపడుతున్నాం? మహిమ యందు అతిశయిస్తున్నాము, శ్రమల యందును అతిశయిస్తున్నాము. క్రైస్తవుడికి రెండు ఒకటే. మహిమ కలగబోతుంది అన్న దానిలో మనం అతిశయిస్తుంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శ్రమల యందును కూడా మనం, ఎందుకంటే శ్రమ లేకుండా మహిమ అనేది లేదు. నో పెయిన్ నో గెయిన్, నో క్రాస్ నో క్రౌన్ అనే మాట జనరల్గా వాడుతూ ఉంటాం. అది రియాలిటీ, అది బైబిల్లో నుంచి తీసుకోబడిన ఒక నట్షల్, ఒక సారాంశం. రైట్. నో పెయిన్ నో గెయిన్, నో క్రాస్ నో క్రౌన్. శ్రమల యందును అతిశయిస్తున్నాము. శ్రమల యందు అతిశయిస్తున్నాం కాబట్టి మనకు కలగబోయే మహిమ యందు జాయ్ఫుల్గా మనము అతిశయిస్తున్నాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరిచింది. 1 Peter 1:3 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు దయచేసి చదువుదాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఓకే. 1 Peter 1:3-5 అమ్మా. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, జీవముతో కూడిన ఈ నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఓకే. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించినారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము దుఃఖం కలుగుచున్నది. ఓకే, రైట్. ఓకే, ఒకసారి మనం దీన్ని వి లివ్ విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ అనే మాట ఎక్కడుంది? వి లివ్ విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ అనే మాట వి లివ్ విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ అనే మాట ఇంగ్లీష్లో ఎక్కడన్నా వచ్చిందండి? ఫస్ట్ పీటర్ 1:3-5 కదా. రైట్. ఎలాగమ్మా? ఒకసారి 5 నుంచి చదువుతారా? కడవరి కాలమందు ఇంగ్లీష్లో ఒకసారి. ఆల్ ప్రైస్ 5 అమ్మా, 5 నుంచి అదే చదువున్నాను. Who through faith are shielded by God's power until the coming of the salvation Okay. that is ready to be revealed in the last time. ఓకే. In all this you greatly rejoice, though now for a little while you may have had to suffer grief in all kinds of trials. These have come so that the proven genuineness of your faith, of greater worth than gold which perishes, even though refined by fire, ఓకే. may result in praise, glory and honor ఓకే, when Jesus Christ is revealed. రైట్. ఓకే. ఎక్కడో మొత్తానికి వర్షన్ డిఫరెన్స్ వచ్చిందా ఏంటో నాకు అర్థం కాలేదు. క్రైస్తవ జీవితంలో మనము గొప్ప సంతోషంతో గొప్ప నిరీక్షణతో మనం ముందుకి కొనసాగుతున్నాము. దానికి కారణాలు మనం చూస్తున్నాం. ఒకటి, నెంబర్ 1 మనం చూస్తే మనము ప్రభువైన యేసుక్రీస్తులో ఆ జీవముతో కూడిన నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. రెండవది, మనము దేవుని చేత భద్రపడుచు ఉన్నాం, కాపాడబడుతూ ఉన్నాం. 5వ వచనంలో మనం చూస్తే కడవరి కాలం ముందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అనే మాట
ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఒక స్వాస్థ్యం ప్రభు మన కొరకు ఉంచాడు. రక్షణ ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది. శరీరం యొక్క రక్షణ మనకు రావాల్సి ఉంది. ఆ శరీరం యొక్క రక్షణ వచ్చే సమయం వరకు ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరుస్తుంది అన్నాం కదా. ప్రభువు నందు నిరీక్షణ కలిగిన వారు రక్షణ విషయమై పూర్తి యొక్క నిశ్చయతను కలిగి ఉంటాము. అలాగే ఆ రోజు కొరకు గ్రేట్ ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాం. ఎప్పుడు? ఇంకా మన రక్షణ పూర్తిగా మనకు దొరికే రోజు కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు పాపం మనల్ని ముట్టుకోదు, మనుషులు మనల్ని వేధించలేరు, మనుషులు మనల్ని బాధపరచలేరు, అవమానములు మనకి తాకవు. మన దేహాలు మహిమపరచబడి మనం సంపూర్ణ స్థితి పొందుకున్న రోజు వరకు కూడా ప్రభువు ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. మన గ్యారంటీ కాదు, ఆయన మనకి గ్యారంటీ. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అనే మాట. రక్షణ పొందుకున్న వారి యొక్క నిత్య రక్షణ విషయమైన గ్యారంటీ ప్రభు దగ్గర పరలోకమందు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు కూడా మనం భద్రపరచబడుతూ ఉన్నాం. ఇది రెండవ కారణం. కాబట్టి ఈ రెండు కారణాల బట్టి ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం దుఃఖం కలుగుతుంది. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అనే మాట మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ఇర్మియా 17వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యందు నాటబడిన చెట్టు వలె ఉండును. ఓకే. అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నెను, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చిగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. రైట్, ఓకే అమ్మా. 7-8 అనుకున్నాం కదా. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళు ఈ యొక్క మాట చూడండి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఏ కీర్తన గుర్తు వస్తుంది? ఫస్ట్ సామ్లో మనం విషయాన్ని చూస్తున్నాము. ఇర్మియా ముందా, దావీదు ముందా, కీర్తన ముందు రాయబడిందా, ఇర్మియా ముందు రాయబడింది అంటే కీర్తనలే ముందు రాయబడ్డాయి. బహుశా మొదటి కీర్తన బాగా చదివి మనలాగానే బాగా బైహార్ట్ చేసిన ఒక బ్యాచ్ ఇర్మియా. ఇప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధలలో ఈ యొక్క గొప్ప రిలీఫ్, గొప్ప వాగ్దానం ఏంటంటే దేవుని యందు ఆశ్రయించేవారు, దేవుని మీద నమ్ముకుని వాడేంటే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిన దానికి భయపడదు అనమాట. ఏంటి వెట్ట కలగడం ఏంటి? వెట్ట కలిగిన అనే మాట వాడారు. ఒకవేళ చాలా భయంకరమైన సమ్మర్ వచ్చింది, డ్రైనెస్ వచ్చేసింది. ఇక్కడ రెండు పదాలు మనం చూస్తున్నాము, డ్రాట్ అండ్ డ్రైనెస్. కరువు కాలం వచ్చినప్పటికీ కూడా, అలాగే భూమి తన చుట్టూ ఉన్న భూమి అంతా కూడా నీటి వనరులంతా పైకి చూసినట్లయితే వాటర్ అంతా ఆగిపోయింది, వాటర్ ఫ్లో ఆగిపోయింది, నేల నెరలు విడిచేసింది, పైనంతా కూడా ఏమాత్రం కూడా హోప్ లేని విధంగా కనబడుతుంది. కానీ ఏ చెట్టు అయితే లోతుగా దాని యొక్క వేళ్ళు తన్ని ఉన్నాయో, ఆ కింద వేళ్ళు బాగా డీప్గా తన్ని ఉండడం వలన, రైట్, ప్రైజ్ ది లార్డ్, ఆ రూట్స్ ఆర్ వెరీ డీప్. అందువలన ఏం జరుగుతుందంటే కింద నుంచి ఆ సారము లేకపోతే ఆ తేమ, ఆ తడి, ఆ యొక్క చుట్టూ అంతా కూడా ఎండిపోయినా సరే ఈ యొక్క చెట్టుకు అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెంట కలిగినప్పుడు దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉంటుంది, డ్రైనెస్లో డ్రాప్లో, వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. నిజంగా ఎప్పుడు తెలుస్తుంది అంటే మనము కేవలము పైన ఉండే గడ్డేనా, లేకపోతే మనం ఒక బలమైన వేళ్ళు అనుకున్న ఒక చెట్టు అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే వర్షాకాలము గడ్డి కూడా చాలా తొందరగా పెరిగిపోయినట్టుగా ఉంటుంది, చాలా దుప్పుగా పెరిగిపోయినట్టుగా ఉంటుంది, చాలా గ్రీన్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. వర్షాకాలం అవ్వడంతోనే ఇంకా వింటర్ డ్రైనెస్కే గడ్డి అంతా కూడా రంగు మారిపోతుంది. అయితే
నీటి కాలువల ఓర నాటబడిన ఈ చెట్టు ఉంది. ఈ చెట్టు నీటి కాలువల యొక్క ప్రవాహంతో అంతా ఉన్నప్పుడే అది బలపడింది. దాని యొక్క వేళ్ళు బలంగా భూమిలో తన్ని ఉన్నాయి. విజిబుల్గా డ్రైనెస్ వచ్చేసినప్పుడు కూడా, చుట్టూరు వాటర్ సోర్సెస్ అన్నీ కూడా డ్రై అయిపోయినప్పుడు కూడా, మిగిలిన గడ్డి మిగిలిన మొక్కలన్నీ కూడా ఎండిపోయినప్పుడు కూడా ఈ చెట్టు ఒకటి పచ్చగా నిలబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ ఈ వాక్యము ఈ నీటి కాలువల్ని సూచిస్తూ ఉంది. ఈ యొక్క విశ్వాస జీవితము వాక్యములో లోతుగా వేళ్ళునుకుని ఉంటే అప్పుడు ఎటువంటి భయంకరమైన శ్రమలు శోధనలు వచ్చినా సరే విశ్వాస ధైర్యంగా నిలబడి ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర శోధనలు వచ్చినాయి, ఆయన వాక్యం ద్వారా జయించాడు. పౌలు గారి దగ్గర జీవితంలో శ్రమలు వచ్చినాయి, వాక్యం ద్వారా ఆయన జయించారు. ప్రజలు ఆది సంఘంలో వాళ్ళు వాక్యాన్ని ఆధారంగా చేసుకున్నారు. అపొస్తలుల కార్యంలో ప్రసంగాలన్నీ చూస్తే పాత నిబంధనలు రిఫరెన్సెస్లే కనబడుతూ ఉంటాయి. వాళ్ళు వాక్యాన్ని కోట్ చేయగలుగుతున్నారు, ప్రతి విషయంలో కూడా వాళ్ళు వాక్యాన్ని కోట్ చేయగలుగుతున్నారు. కాబట్టి వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే నీటి కాలువల వారు నాటబడిన చెట్టులాగా మనం ఉంటాము. వాక్యాన్ని మనం పోగేసుకుంటూ ఉంటే శ్రమల కాలంలో, డ్రైనెస్ టైంలో, శోధన సమయంలో, పరీక్ష సమయంలో మనకి ప్రభు సహాయం చేస్తాడు. ఒకవేళ మన హృదయమే గనక వాక్యం లేనిదై ఉంటే మనకి యొక్క కష్టకాలంలో ఆదరణ కలగదు. అప్పుడు ఎక్స్టర్నల్గా ఆదరణ కొరకు చూస్తాం, ఎవరో వచ్చి ఆదరించాలని చూస్తాం, ఎవరో వచ్చి బలపరాలని చూస్తాం. నో, మనకే వాక్యం గుర్తు రావాలి, మనకే వాగ్దానం గుర్తు రావాలి. మనకే వాగ్దానం గుర్తు రావాలంటే మనం వాక్యాన్ని చదవాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ వేర్లు బలంగా భూమి లోపల కంటే లోపల ఎక్కడో తడి ఉంది, తేమ ఉంది, అక్కడి నుంచి సప్లై వస్తుంది అనమాట. సహవాసం డజంట్ మ్యాటర్. అందుకే చెప్తూ ఉంటాను, మా ప్రియులైన వారి ఒక పాప కూడా దూర ప్రాంతంలో చదువుకుంటూ ఉంది. ఆదివారము చర్చ చాలా ఇంపార్టెంట్, వెళ్ళగలిగితే ఖచ్చితంగా రావాలి. అయితే అవకాశం లేదా, ఆదివారం మీద మన భరోసా కాదు, చర్చ్ మీద మన భరోసా కాదు, పాస్టర్ మీద కాదు, సహవాసం మీద కాదు. అవకాశం ఉంటే ఖచ్చితంగా వస్తాం, సీక్రెట్గానే సరే మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఒకవేళ నిర్జన ప్రదేశంలో మనం వేయబడ్డాము, దూర ప్రాంతంలో వేయబడ్డాము, విశ్వాసులే లేని చోట, వాక్యమే లేని చోట, పాస్టరే లేని చోట, సహవాసమే లేని చోట ఒక విశ్వాసి విసిరివేయబడినట్టుగా పడివేయబడితే అక్కడ అప్పుడు ప్రభులో మనం ఎలా నిలబడతాము, ఏం జ్ఞాపకం చేసుకుంటాము? కమ్యూనిస్ట్ దేశాల్లో ఉన్న సంఘ చరిత్ర మనం చదివితే అర్థమవుతుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క చాప్టర్ ముఖాలు కనబడకుండా రోజుల పాటు జైల్లో పెట్టారు. అక్కడ వాళ్ళ దేవుని యొక్క వాక్యాన్ని ఒకరు తర్వాత ఒకరు ఏం చేసేవారు అంటే గట్టిగా చెప్పేవారు అనమాట. గట్టిగా చెప్పేవారు. అది రూమ్లో వాళ్ళ ముఖాలు చూడకపోయినా సరే ఒకళ్ళకి అది ఆదరణకు కారణం అయి ఉండేది. ఛాంబర్స్ ఎలా పెట్టేశారు అంటే అంత చెక్క ఛాంబర్స్, బహుశా మనిషి నిలబడితే ఎంత స్క్వేర్ అవసరం అవుతుందో అంతవరకు మాత్రమే చెక్క ఛాంబర్స్ చేసేవారు. వారికి చిన్న జాలి లాంటిది మాత్రమే ఇచ్చారు. కేవలం కింద నుంచి కొంత ప్లేస్ ఖాళీ చేసేవారు. ఎందుకు ఆ ప్లేస్ ఖాళీ ఇచ్చారనంటే చాలామంది అనుకునేవారు భోజనం ఇవ్వడానికి ఏమో ప్లేట్ భోజనం. నో, ఎలకలు సుంచులు వదిలిపెడితే అవన్నీ కూడా ఆ ఖాళీలోంచి వీళ్ళ దగ్గరికి రావాలి. వీళ్ళలో ఎవరైనా అలాగా అంత పర్సిక్యూషన్లో ఉన్నప్పుడు అంత భయంకరమైన ఆ యొక్క మనిషికి ఎంత స్థలం అవసరమో నిలబడడానికి కేవలం అంత స్థలం మాత్రమే. లోపల నుంచి వాళ్ళకి గుచ్చుకునేలాగా, ఒకవేళ నీరసం వచ్చి నిద్ర వచ్చి జారబడితే మేకులు గుచ్చుకునేలాగా బయట నుంచి మేకులు లోపల వైపు కొట్టి ఉండేవి. వాళ్ళకి అలా నిటారుగా నిలబడి ఉండాల్సిందే, ఎంతసేపు నిలబడినా సరే. చాలా రోజుల పాటు అలాగా వాళ్ళు నిలబడిన వాళ్ళు ఉన్నారు. కమ్యూనిస్ట్ దేశాల్లో క్రైస్తవ సంఘం మీదకి వచ్చిన శ్రమలు దాంతో పోలిస్తే మనం ఏమీ కూడా భయపడిపోవాల్సిన అవసరం లేదు, మనం తొందరపడిపోవాల్సిన అవసరం లేదు. మనము ఎంత భాగ్యవంతులమో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అయితే అటువంటి ఛాంబర్స్లో వీళ్ళని పెట్టేసినప్పుడు ఒకరికొకరు తెలియకుండా, కనబడకుండా, ఇంకొక మనిషిని చూసే అవకాశం లేకుండా చిన్న జాలి మాత్రమే వేరు డైరెక్షన్స్లో వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళ ఆ జాలీల దగ్గర నుంచి దేవుని యొక్క వాక్యాన్ని, పాటల్ని పాడడం ద్వారా ఒకళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొకరు భోజనం లేదు, నిద్ర లేదు, కింద నుంచి ఎలకలని సుంచులు లాంటి వాటిని వదులుతున్నారు. వాటి వలన అయిన గాయాలు, అలాగే చుట్టూరు ఉన్న మేకుల వల్ల ఏమాత్రం నీరసం వచ్చి పక్కకు వంగినా ఆ మేకులు గుచ్చుకునేట్టు ఇంత శ్రమల్లో వాళ్ళు ఆ పౌలు శీల చెరసాల్లో పాడిన పాటలు ఇంకా చెప్పాలంటే ఏమీ కూడా కాదు. ఈ యొక్క 19వ శతాబ్దం 20వ శతాబ్దంలోనే కమ్యూనిస్ట్ దేశాల్లో మోడర్న్ యుగంలోనే క్రైస్తవులు దేవుని పెట్టినటువంటి శ్రమలని ఎదుర్కొన్నారు. ప్రైజ్ ది లార్డ్. యెషయా 40వ అధ్యాయము 31వ వచనము. డ్రై సీజన్లో మనలో ఉన్న వాక్యము, మన ఆరాధన, మన పాటలు, అందుకే చూడకుండా పాడాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. వీలైనంత వరకు పాటలు చూడకుండా పాడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎస్
పక్షిరాజుల ఏమండి, ఇది మనం పొందుకునే బలము నూతన బలం. అందరూ చెప్పండి ఒకసారి. అంటే ఏంటి, ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తాము? ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, మనిషికి తెలిసిన ఏ బలము ద్వారా కూడా మనం బలపరచబడడం అనేది లేదు. అది నూతన బలం అనేది అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి కావాలి నూతన బలము? టానిక్ ద్వారా వచ్చేది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇక మన నర్సు గారులు మన మధ్యలో ఉన్నారు. ట్యాబ్లెట్ల వల్ల, విటమిన్ సప్లిమెంట్ల వలన, డ్రిప్ పెట్టడం వల్ల వచ్చే బలం కాదు. డాక్టర్లు ఇస్తే మనోధైర్యం వల్ల వచ్చేది కాదు. ఈ బలము ఎవరినో చూస్తే వచ్చేది కాదు. ఎవరో ఉన్నారు, ఎదిగొచ్చిన కొడుకున్నాడు కదా అని వచ్చే బలం కాదు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఈ లోకానికి తెలియని ఒక బలాన్ని పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. లోకం ఆశ్చర్యపోయే ఒక బలం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం వీళ్ళకి? ఎలాగ ఉంటుంది ధైర్యంగా? ఎలా ఉంటున్నాడు ఈయన ధైర్యంగా? ఏమిటి ఈయన ధైర్యము? ఏంటి నిరీక్షణ? మిగతా వాళ్ళు ఇదే పరిస్థితిలో ఉంటే మిగతా వాళ్ళు కుంగుబాటుకు వచ్చేస్తారే, సూసైడ్ చేసేసుకుంటున్నారే. కానీ దేవుని కలిగిన వాళ్ళు ఎంత నెగిటివ్ సిచ్యుయేషన్లు కూడా ఎంత ధైర్యాన్ని ఎలా కలిగి ఉన్నారు. అది నూతన బలం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం. ప్రపంచం ఆశ్చర్యపోయే బలమై ఉండాలి మనం కలిగి ఉన్న బలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విత్ క్రైస్ట్ ఇన్ ద వెసల్ వి కెన్ స్మైల్ ఎట్ స్టార్మ్. పాట మీరు రాసుకోండి, వీలైతే ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి. విత్ క్రైస్ట్ ఇన్ ద వెసల్ వి కెన్ స్మైల్ ఎట్ స్టార్మ్. క్రీస్తే కనుక మనతో పాటు ఈ యొక్క నావలో ఉంటే తుఫాన్ను చూసి కూడా మనం చిరునవ్వులు చిందించగలం. తుఫాన్ చూసి నవ్వుతామట. తుఫాన్ని ఎగతాళి చేస్తాము. ప్రభువులో ఉన్నవాళ్ళు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. నిజంగానే దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ అనే మాట వాడు. దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్. ఇది చాలా డిఫరెంట్ మాట. యెహోవా కొరకు ఎదురు చూడడం మాత్రం అంటే అక్కడ ఆయన దాసులుగా ఒక వెయిటర్ పని చేసేవాళ్ళు. అది కూడా మీనింగ్ వస్తుంది ఇక్కడ. వెయిట్ అనే దాంట్లో నుంచి వెయిటర్ అనే మాట వచ్చింది. అంటే ఆయన సేవ నిమిత్తమై నిలిచి ఉండేవారు అని అర్థం. దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్. యెహోవా కొరకు వేచి చూడడం అంటే ఒక దాసుడు యజమానుడి కొరకు వేచి చూడడం లాగా. ఆయన ఎప్పుడొస్తే తలుపు తీయాలి, ఆయన ఎప్పుడొస్తే ఆయనకి భోజనం పెట్టాలి, ఆయన ఎప్పుడొస్తే ఆయనకి నేను ఉపచారం చేయాలి. ఇలాగా ఒక దాసుడు పనివాడు యజమానుడి కొరకు, యజమానుని సేవ చేయడానికి కనిపెట్టుకుని ఉంటున్నట్టుగా ఇక్కడ మనం ఏమనుకుంటామంటే సహాయం కొరకు అనుకుంటాను. నాకు సహాయం కావాలని కాదు, నేను దేవునికి ఏ విధంగా సహాయపడగలను అనేది ఇక్కడ ఉంది. దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్, దోస్ హూ మినిస్టర్ ద లార్డ్. దేవునికి ఉపకారం చేసేవాళ్ళు, దేవునికి ఉపచారం చేసేవాళ్ళు, దేవునికి పరిచర్య చేసేవాళ్ళు, దేవునిని సేవించేవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ అంటే దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ అంటే దోస్ హూ మినిస్టర్ అంటూ ద లార్డ్. దేవుని మినిస్ట్రీ రెండు రకాలుగా ఉంది. దేవుని పేరుతో మనుషులకు చేసే పరిచర్య వేరు. దాని గురించి చెప్పట్లే. వెళ్ళి మనుషుల మధ్య చేసే పరిచర్య కాదు, దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా ఆయనకి చేసే పరిచర్య. ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండడం ద్వారా, ఆయన వెతకడం ద్వారా, ఆయన ముఖాన్ని వెతకడం ద్వారా, ఆయన స్వరాన్ని వెతకడం ద్వారా, ఆయన దర్శనం వెతకడం ద్వారా, ప్రార్థనతో ఆయనతో సమయాన్ని గడపడం ద్వారా, అది దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము వెళ్ళి చేసేవాళ్ళంగా కాకుండా ఉండి ఆయన సన్నిధిలో కూర్చుని చేసే ఉపచారమే ఎక్కువ ఇంపార్టెంట్. మినిస్టరింగ్ అంటూ ద లార్డ్. మినిస్టరింగ్ అంటూ పీపుల్, దర్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. మినిస్టరింగ్ అంటూ ద లార్డ్ ఈజ్ డిఫరెంట్. ఆయన సన్నిధిలో కూర్చోవడమే ఆయనకి ఇష్టమైన సేవ. ఆయన ప్రభా నీతో మాట్లాడతాను, ఇదే ఆయనకి ఇష్టమైన సేవ. ఆయన వాక్యాన్ని ధ్యానించడం, ఇది ఆయనకి ఇష్టమైన సేవ. ఆయన స్వరాన్ని, ఆయనతో సమయం గడపడం, అది ఆయనకి ఇష్టమైన సేవ. దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్. అక్కడి నుంచి మన స్ట్రెంగ్త్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ద టైమ్ వి స్పెండ్ నాట్ ఇన్ మినిస్ట్రీ అవుట్ సైడ్, ద టైమ్ వి స్పెండ్ విత్ గాడ్ ఇన్ ప్రేయర్, దట్ ఇస్ ఫ్రమ్ వేర్ అవర్ స్ట్రెంగ్త్ కమ్స్. ప్రైజ్ ది లార్డ్. ఇది లేకపోతే ఇచ్చే వాళ్ళంగా ఉంటాం, ప్రకటించే వాళ్ళంగా ఉంటాము, డ్రై అయిపోతూ ఉంటాము. ప్రభు దగ్గర సమయం గడుపుతూ ఉంటే ఎప్పటికీ కూడా తాజాదనం ఉంటాం. మన అంతరంగిక పురుషుడు అనుదినము నూతనపరచబడుతూ ఉంటాడు. అనుదినము తాజాదనం మనం కలిగి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. రైట్, చదవండి అమ్మా. 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. చాలాసార్లు పక్షిరాజులు అనేది ప్లూరల్ మిస్ అవుతుంటారు. పక్షిరాజు వలె అంటాను. పక్షిరాజుల వలె అనే మాట. సో సంఘం అంతా కూడా, దేవుని బిడ్డలందరూ కూడా యెహోవా కొరకు ఎదురు చూచువారు అనేది చాలా జాగ్రత్తగా వినండి. ఇది కంటేజియస్ అనే విషయం. రైట్. అంటే ఒకవేళ ఆ యొక్క పరిస్థితిలో, ఆ యొక్క ఇరుకులో, ఆ ఇబ్బందిలో ఉండి నిజంగానే యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకుంటూ ఉంటే పక్కనున్న రోజీ, పక్కనున్న స్వాతి అందరూ కూడా మళ్ళీ ఎంకరేజ్మెంట్ పొందుకు, అప్పుడు వాళ్ళు కూడా ఒక సమూహంగా ప్రభు వైపు చూడడం మొదలు పెడతా ఉంటారు.
ఎలాగైతే ప్రభులో దిగజారిపోవడం అనేది కంటేజియస్గా ఉంటుందో, సాతాను ఒకళ్ళని లాగడం ద్వారా మొత్తం గొలుసంతటిని కూడా బలహీనం చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని ద్వారా బలపడిన వాళ్ళు కూడా ఒకరి ద్వారా ఇంకొకరు బలపడుతూ ఉంటారు. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుతారు, వారు పక్షిరాజుల వలె అనే మాట వాడారు. ప్రైజ్ ది లార్డ్. యూ షుడ్ బి మై ఇన్స్పిరేషన్, ఐ షుడ్ బి యువర్ ఇన్స్పిరేషన్. ఒకరిని చూసి ఒకళ్ళము, ఒకళ్ళ జీవితాన్ని చూసి ఇంకొకళ్ళము మనం నేర్చుకుంటూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. तरबूजे को देख करके तरबूजा రంగు బదలుతాయి. ఎప్పుడు కూడా ప్రకృతిలో కూడా అదే ఉంది, మన మనుషుల మధ్యలో కూడా అదే ఉంటుంది. మనం ఇతరులను చూసి నేర్చుకుంటూ ఉంటాం చాలా విషయాలు, ఇతరులను చూసి మనం నేర్చుకుంటాం చాలా విషయాలు. అలాగే విశ్వాస జీవితంలో కూడా మనము యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటే మనం చూసి ఇతరులు కూడా పక్షిరాజు వలె నూతన యవ్వనాన్ని, నూతన బలాన్ని వాళ్ళు కూడా పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క చిన్న పక్షి చూస్తూ ఉంటుంది తల్లి పక్షిని, చిన్న పక్షిరాజు, చిన్న ఈగిల్ చూస్తూ ఉంటుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ మమ్మ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ డాడీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, ఓ ఐఎమ్ గ్రోయింగ్ ఓల్డ్, ఐఎమ్ 40, నేను 40 సంవత్సరాలు దాటేశాను కదా, ఇప్పుడు నాకు అంత బలం లేదు, నా యొక్క రెక్కల్లో అంత బలం లేదు, నా రెక్కల్లో ఆ విండు నిలబట్టలేదు, నేను బలహీనం అయిపోయాను, అవి నా యొక్క రెక్కల్లో ఉన్న ఈకలన్నీ కూడా దూరం అయిపోయినాయి, ఒకదానికి ఒకటి బలహీనం అయిపోయినాయి, అరిగిపోయినాయి, నా ముక్కు కూడా అరిగిపోయింది, నా ముక్కు కూడా, నా యొక్క కాళ్ళకుండే ఆ యొక్క దాన్ని ఏమంటారు క్లాస్, గోర్లు, అది కూడా బలహీనం అయిపోయింది. ఏం చేయాలంటే ఒక చాలా ఎత్తైన ప్రాంతానికి వెళ్ళిపోయి బండ మీద ఆ యొక్క పక్షిరాజు ఏం చేస్తుందంటే మొత్తంగా టోటల్ రెన్యూవల్ కోసం ఏం చేస్తుందంటే రాసి రుద్ది మొత్తము పాత ఆ ఈకలన్నీ కూడా, ఆ యొక్క రెక్కలకు ఉన్న ఈకలన్నీ కూడా, శరీరానికి ఉన్న వెంట్రుకలన్నీ కూడా పోయినట్టుగా రుద్దుకుంటుంది. రక్తం వస్తూ ఉంటుంది, ఒళ్ళంతా బాడీ పెయిన్ చేస్తూ ఉంటుంది. చాలా రోజులు తినలేదు, ఎగరలేదు కాబట్టి తినలేదు, బలహీనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అయితే అక్కడే మరలా తన ముక్కును కూడా ఆ రాసి రుద్ది తన యొక్క గోళ్ళతో ఆ మొత్తం ముక్కంతటిని కూడా ఏదైతే షార్ప్నెస్ కోల్పోయిందో, బద్దలు వారిపోయిందో, ఎండు వారిపోయిందో దాన్ని అంతటిని కూడా లాగేస్తుంది. అక్కడి నుంచి కూడా రక్తం కారుతూ ఉంది. భోజనం లేదు, హై ప్లేస్లో ఉన్నది, అక్కడి నుంచి ఎగరలేదు. అలాగే అదే సమయంలో ఒక సీజన్ ఆ యొక్క ఉపవాసములో అన్నట్టుగా, పక్షిరాజు ఉపవాసములో అన్నట్టుగా కేవలము రెన్యూవల్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం కూడా ఆత్మీయ జీవితంలో రెన్యూవల్ కొరకు ఎదురు చూడాలి. పనులన్నీ పక్కన పెట్టేసి స్పిరిట్లో అంతరంగిక పురుషుడు నూతన పరచబడినట్లుగా ఉపవాసము, ప్రార్థనలో మన యొక్క రెక్కలను మనం ఏం చేసుకోవాలా, రెన్యూ చేసుకోవాలా. అప్పుడు దెర్ ఇస్ ఎ సీజన్ అగైన్, మళ్ళీ కొత్తవి ఫ్రెష్గా ఆ యొక్క బలమైన రెక్కలు వస్తాయి, బలమైన శరీరం మళ్ళీ దృఢంగా, చాలా అందంగా, చాలా షైనీగా తయారవుతుంది. అప్పుడు మళ్ళీ విండ్ ఆ రెక్కల కింద మళ్ళీ ఆగడం మొదలు, అప్పుడు మళ్ళీ బాగా సోరింగ్ అనేది, ఎగరడం అనేది మళ్ళీ ఈజీ అవుతుంది. అంతకుముందు వరకు రెక్కలు డెలికేట్ అయిపోతూ ఉండేవి, ఎంతసేపు చాలాసేపు ఇలాగ రెక్కలు కొట్టిన తర్వాత కూడా ఎక్కువసేపు అలాగ సోరింగ్ అనేది అవ్వట్లే. మళ్ళీ కొత్త రెక్కలు వచ్చిన తర్వాత, కొత్త ముక్కు వచ్చిన తర్వాత అది మళ్ళీ వేటాడడానికి, తనకి ఆహారం కొనుక్కోవడానికి, ఎత్తైన ప్రాంతాల్లో ఎగరడానికి కూడా కావలసిన శరీరాన్ని మరలా దృఢంగా, ఇదంతా కూడా పక్షిరాజు గురించి చెప్తున్నారు. పక్షిరాజు వలే అనేది రెన్యూవల్కి ఒక గుర్తుగా చెప్తున్నారు. అయితే మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవా కొరకు ఎదురు చూడడం, ఉపవాసంలో దేవుని కొరకు ఎదురు చూడడంలో, దేవుని దగ్గర కనిపెట్టి ఉండడంలో, ఆయన ముఖాన్ని వెతకడంలో, ఆయన స్వరాన్ని వెతకడంలో మనం కలిగి ఉంటాం. మీకా 7:7 మీకా 7:7 అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను, అయినను అనే మాట ఎందుకు చెప్పారు అన్నది మనం పైకి వెళ్ళిన తర్వాత చదువుకోవాలి. మీకా చాలా జనరల్గా మనం ఈ విషయాన్ని చూడండి, ఈ యొక్క మోస్ట్ డిస్పరేట్ ఒక సిచ్యుయేషన్లో అయినను అనే మాట వాడుతున్నారు. ఇంత నకారాత్మకమైన పరిస్థితి వచ్చింది యూదుల మధ్యలో. ఆ యొక్క చెర తర్వాత రోజుల్లో వాళ్ళకి ఎటువంటి నిరీక్షణ లేని పరిస్థితుల్లో, కేవలం సమాజం అంతా కూడా మళ్ళీ స్వార్థపరులు అయిపోయిన రోజుల్లో అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను. 91వ కీర్తన మొదటి వచనం ఒకసారి చూద్దాం. 91:1 91వ కీర్తన మొదటి వచనం. ఎస్, మహోన్నతుని చాటున హీ హూ డ్వెల్స్ అనే మాట, హీ హూ డ్వెల్స్,
ఎవరైతే తమ జీవితంలో నేను దేవుని యొక్క సింహాసనం కింద ఆయన నీడలో జీవించడానికి నేను నిర్ణయం తీసుకుంటా అన్న వాళ్ళే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క ప్రొటెక్షన్ జీవితంలో పొందుతారు. 91వ కీర్తన అంతా మిగతాది చాలా ప్రొటెక్షన్ ఇచ్చారు, చాలా వాగ్దానం చేశారు, చాలా అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. ఎవరికి అంటే నేను దేవుని యొక్క సన్నిధిలో సమయం గడుపుతాను, దేవుని యొక్క సింహాసనం నీడలో ఉంటాను, ఆయన రెక్కల నీడలో నేను జీవిస్తాను. ఆయన ఆశ్రయించేవారు, ఆయన రెక్కల నీడను ఆశ్రయించేవారు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనము. డ్యూటరానమీ 31:6. ద్వితీయోపదేశకాండము 31:6. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుడి, భయపడకుడి. ఎవరిని చూచి? ఎవరైనా సరే ఎక్కువ ఫేస్బుక్లో, న్యూస్ పేపర్లో ఎవరు ఎక్కువగా వస్తున్నారో క్రైస్తవుల మీద మాట్లాడుతూ వాళ్ళు ఎవరిని చూసి? అలాగే కొన్ని అనారోగ్యాలకు కూడా పేర్లు ఉన్నాయి, వారిని చూసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం ఎప్పుడు కూడా ఇది నేను ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాను. ఒకసారి నాకు స్వాతిగానే ఎవరైనా రిమైండ్ చేయండి, మొత్తం బైబిల్ అంతా కూడా ఒకసారి వెతికేసి అసలు భయపడద్దు అనేది ఎన్నిసార్లు ఉందో ఒకసారి తేల్చుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కదమ్మ చెప్తున్నారు. అసలు దేవుడు మనుషులకు మనుషులకు చెప్పుకున్నాయి కాకుండా దేవుడు మనుషులకు చెప్పిన భయపడొద్దు అనేది ఎన్నిసార్లు ఒకసారి. కానీ మనం చూసిన కొన్ని వాక్యాల్లోనే ఎన్నిసార్లు ధైర్యం గురించి ఉన్నదో. ప్రైజ్ ది లార్డ్. వారిని చూసి నువ్వేమవద్దు, శత్రువును చూసి భయముందకు, శత్రువును చూసి భయముందకు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే, నిన్ను విడువడు ఎడబాయడు, నిన్ను విడువడు ఎడబాయడు. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ వాక్య భాగంలో వచ్చి ఆ పాట తీసుకున్నారు. పాటలన్నీ కూడా వాక్యానుసారంగా ఉండాలి, అందుకే చెప్తారు. నీతి కూడా వచ్చువాడు, the Lord your God will personally go before you అనే మాట చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనము ఆఫీస్ కానీ, ఉద్యోగానికి కానీ, ఒక వ్యాజ్యానికి కానీ, ఏ ప్రాంతంలో ఏ సమస్య ప్రభులో నిజంగా ఉంటే, ప్రభు మీద ఆధారపడితే, ప్రభు మన పక్షాన్ని ఉంటే, the Lord your God will personally go before you. అంతకంటే పెద్ద వాగ్దానం ఇంకేం కావాలి? మన ముందు ఆయనే స్వయంగా పర్సనల్గా నీ కొరకు ఆయన నీ ముందు వెళ్తాడు. ద లార్డ్, ఆయన గురించి చెప్పినట్టే మరి ద లార్డ్ యువర్ గాడ్ విల్ పర్సనల్లీ గో బిఫోర్ యూ. చాలాసార్లు ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఐ విల్ పర్సనల్లీ కమ్ అనే మాట వాడతారు. పర్సనల్లీ కమ్ అని అంటే నేనే స్వయంగా వస్తానని, నేనే స్వయంగా వస్తాను. పర్సనల్గా ఫోన్ చేస్తారన్నమాట. స్వయంగా ఆయనే ఫోన్ చేస్తారు. ఆయనే చేస్తారంటే ఆయనే చేస్తారు, స్వయంగా ఆయనే చేస్తారు. అంటే ఏంటి? ఇంకొకరి చేత చేయిస్తారు, పిఏ చేత, ఎవరి చేత, సెక్రటరీ చేత మాట్లాడిస్తారు, అసిస్టెంట్ చేత మాట్లాడిస్తారు, వర్కర్స్ చేత, డ్రైవర్ల చేత మాట్లాడిస్తారు. కొంతమంది డ్రైవర్లు ప్రసంగికులే, సేవకులే. పలానా ఆయన ఏంటంటే యూట్యూబ్లో ఎలా వీడియో చూసినా ఒకసారి ఆయనతో క్లారిఫికేషన్ అంటే మీరు ఎవరంటే ఆయన డ్రైవర్. బాబు నువ్వు డ్రైవర్ కాదు, ఆయన ఫోన్ ఎత్తరాయంటే ప్రార్థన ఉన్నారని చెప్తాడు. ఇది పెద్ద అబద్ధం. ఎంత ప్రార్థన చేస్తున్నారు అర్థం కావట్లేదు. కిరణ్ పాల్ అనేవాడితో నేను మాట్లాడడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఎప్పుడు కూడా డ్రైవర్లే ఫోన్ ఎత్తుతున్నారు. నిజంగానే డ్రైవర్లే ఫోన్లు ఎత్తుతున్నారా అంటే మరి ఏ విషయం అంతా ఓకే అయిన తర్వాత ఎవరో ఇబ్బందికరమైన ప్రశ్నలు ఏమి వేయట్లేదు అన్నప్పుడు అప్పుడు వీళ్ళు లైన్లోకి వస్తారనమాట. మీటింగ్ పెట్టాలి సార్, చాలా పెద్ద మీటింగ్ పెడతాం, పోస్టులు వేస్తాం అంటే అప్పుడు అయ్యగారు లైన్లోకి వస్తారేమో. రైట్? ప్రభు పర్సనల్గా ద లార్డ్ హిమ్సెల్ఫ్ విల్ పర్సనల్లీ గో బిఫోర్ యూ అనే మాట. లెమెంటేషన్ విలాప వాక్యములు 3వ అధ్యాయము 22 నుంచి 24. లెమెంటేషన్ 3:22-24 విలాప వాక్యం. కొన్ని పుస్తకాలు కొంచెం తొందరగా దొరకట్లేదు. లెమెంటేషన్ 3 అమ్మా, 3:22-24. యెహోవా కృపగలవాడు,
యెహోవా కృప గలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక ఆ. మనం నిర్మూలం కాకుండా వారు. రైట్, ప్రైజ్ ది లార్డ్. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము. మనం అనుదినము నూతనపరచబడి, ఇందాకే పాడాం, మీలో చాలా మంది రాలేదు. దినదినము యేసుకు దగ్గరగా చేరుతా. ఎవ్రీడే రెన్యూవల్, ఎవ్రీడే వీఆర్ స్ట్రెంగ్థెండ్, ఎవ్రీడే గ్రేస్ ఈజ్ షవర్డ్ అపాన్ us, ఎవ్రీడే ఆయన కంపాషన్ మన పట్ల రెన్యూ అవుతుంది. అనుదినము ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడు. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఎస్. యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను. ఆ. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నరుడు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించిన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ రక్షణ అనేది ఓల్డ్ టెస్ట్మెంట్లో చెప్పారు కదా, డెలివరెన్స్, విక్టరీ, హీలింగ్, శత్రువు నుంచి, పంటలకి, మనుషులకి కాపుదల, భద్రత, వాళ్ళకి తెలిసిన డెలివరెన్స్ అదే. మనకి దాంతో పాటు మరణం నుంచి, నరకం నుంచి, శాపం నుంచి, సాతాను, చీకటి యొక్క శక్తుల నుంచి ప్రభు మనకి డెలివరెన్స్ ఇస్తున్నాడు. సంబడి ప్లీజ్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. లెమెంటేషన్ 3:22-24. Because of the Lord's great love, we are not consumed, for his compassions never fail. ఓకే. They are new every morning. They are new every morning. Great is your faithfulness. ఓకే. I say to myself, the Lord is my portion, therefore I will wait for him. The steadfast love of the Lord never fails అని ఇంగ్లీష్లో ఒక కోరస్ ఉంది, దయచేసి అది కూడా మీరు రాసుకోండి. The steadfast love of the Lord never ceases, his mercies will never come to an end. They are new every morning, new every morning. Great is thy faithfulness, O Lord, great is thy faithfulness. The steadfast love of the Lord never ceases. ఆయన యొక్క faithful love of the Lord అని ఇంకొక వర్షన్లో ఉంది. Faithful love of the Lord never ends. The steadfast love of the Lord never ends. Praise the Lord. Hallelujah. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4:13 ఇంకొకటి. వై వీ కెన్ హ్యావ్ హోప్, వై వీ కెన్ బి స్ట్రాంగ్, ఎందుకు ధైర్యం కలిగి ఉండగలము అని అంటే 4:13. ఫిలిపియన్స్ 4:13. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలనే మాట. ఇది చాలా ఇంట్లో గోడలకు రాసి పెట్టుకోవడానికి చాలా మంచి మాట ఇది. ఎందుకంటే చాలాసార్లు మన బలము మనల్ని విడిచిపెట్టేస్తూ ఉంటుంది, మన పట్టుదల మనం కోల్పోతూ ఉంటాము, ధైర్యం కోల్పోతూ ఉంటాము, మనకి మోటివేషన్ ఉండదు. ఇది ఎదురుకుండా బహుశా రాసి పెట్టుకుంటే చాలా బాగుంటుందేమో. నన్ను బలపరచువానిదే, లేవడానికి ఓపిక లేదు అనుకున్నప్పుడు నన్ను బలపరచువానిదే నేను సమస్తం, వెళ్ళడానికి ఓపిక లేదు అనుకున్నప్పుడు రాసి పెట్టుకుంటే బాగుంటుంది. ప్రభు యొక్క పని చేయడానికి ఓపిక లేదు అనుకున్నప్పుడు రాసి పెట్టుకుంటే బాగుంటుంది. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6:18-19 Hebrews 6:18-19. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని, ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు. శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Fled to him, we who fled to him for refuge can have great confidence. శరణాగతులమైన మనం అనే మాట, ఇది శరణాగతులు అనే మాట, శరణార్థులు అనే మాట వాడారు కదా, సేమ్ అదే మాట పారిపోయే మాట ప్రభు దగ్గరికి. The name of the Lord is a strong tower and the righteous shall run into it and they are saved అనే మాట వాడారు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలోకి పరిగెట్టి సురక్షితంగా ఉంటాడు. అలాగా మనము దేవుని దగ్గరికి, ఈ లోకంలో ఒకవేళ ఒక వరద వచ్చేస్తుందంటే, తుఫాన్ వచ్చేస్తుందంటే ఎలాగైతే తుఫాన్ షెల్టర్లోకి పారిపోతామో, ఒకవేళ చైనా వాళ్ళు ఆక్రమించేసుకుంటారంటే టిబెట్ని, ఆ టిబెటన్ వాళ్ళందరికీ కూడా దేహరాదూన్ దగ్గర ధర్మశాలలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక రెఫ్యూజ్ అలాగిచ్చారో, అలాగా మనము కూడా ప్రభు దగ్గరికి శరణాగతులమై పరిగెట్టుకుంటూ పారిపోయి ప్రాణాలు కాపాడడానికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. అటువంటి వారికి వీ హ్యావ్ గ్రేట్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. Romans 8:38.
రోమిలకు రాయబడిన పత్రిక 8:38 నుంచి 39 వచ్చిన. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని మనం దేవుని ప్రేమిస్తున్నాము, దేవుని ముందు నిరీక్షణ కలిగి ఉన్నాము, ఆయన ఆశ్రయిస్తున్నాము. ఆయన యొక్క ద డ్వెల్లింగ్ ఆఫ్ ద మోస్ట్ హై లార్డ్, ఆయన సింహాసనాన్ని మనం కోరుకుంటున్నాము. రైట్, మనం దేవుని ప్రేమించే ఈ ప్రేమ నుండి మనల్ని ఇవేవి కూడా వేరు చేయజాలు. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఏవి కూడా, అధికారం ఏది కూడా, ప్రభుత్వాలు ఏవి కూడా, సింహాసనాలు ఏవి కూడా, బలాలు ఏవి కూడా ప్రభు యొక్క ప్రేమ నుంచి మనల్ని వేరు చేయజాలు. 1 John 3:20 ఆఖరి వచనం ఇది. 1 John 3:21 యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 20 నుంచి 21. ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన ఎదురు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకున్నాము. రైట్, ఇది చాలా జటిలమైన సంక్లిష్టమైన ఒక వాక్య భాగము. చూడండి, whenever our heart condemns us అనే మాట మనం చూస్తున్నాం. whenever our heart condemns us, ఇది ఎప్పుడైనా తెలుసా మనకి? మన హృదయము మన మీద ఎప్పుడైనా సరే మన హృదయము మన మీద దోషారోపణము చేసిన ఎడల అనే మాట వాడుతున్నారు. whenever our heart condemns us, రైట్. అక్కడ ఆర్డర్ మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో ఒకలాగా, తెలుగులో ఒకలాగా ఉంటుంది. ఇంగ్లీష్లో ముందు వచ్చింది తెలుగులో వెనకాల వెళ్తుంది. కాబట్టి నేను ఒకసారి మరలా చదివి నేను దాన్ని రీరీడ్ చేయడానికి ట్రై చేస్తాను. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక ఉంది కదా, అది మనం తర్వాత పెట్టి, ఒకవేళ మన హృదయం ఏ విషయంలో మన యందు దోషారోపణ చేసినట్లయితే ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ఎందుకంటే దేవుడు మన హృదయముల కంటే అధికుడు అనే మాట వాడారు. గాడ్ ఈజ్ గ్రేటర్. మన హృదయముల కంటే చాలా గొప్పవాడు. మన హృదయము, ఒకవేళ మనిషి యొక్క హృదయమే మనకి నేరారోపణ చేస్తుంటే, మనిషి యొక్క హృదయము మన కాన్ఫిడెన్స్ తీసేస్తుంటే, మనిషి యొక్క హృదయం మనం ప్రార్థన చేయడానికి మోటివేషన్ లేకుండా చేస్తుంటే, ప్రభువు ఆయన మన హృదయం కంటే గొప్పవాడు, మన హృదయం కంటే మించినవాడు, మన హృదయం కంటే బలవంతుడు. రైట్, మన హృదయం చాలా పరిమితమైంది. మన హృదయం ఒకవేళ మన పాపమును జ్ఞాపకం చేస్తుందేమో, మన బలహీనతను జ్ఞాపకం చేస్తుందేమో, మన మీద ఏవైతే నిందలు ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేస్తుందేమో. ఈ హృదయం అనేది చాలా పరిమితమైంది. ఈ పరిమితమైన హృదయము మన ప్రార్థనలు ఆపేస్తుందా, లేకపోతే మన హృదయం కంటే గొప్పవాడైన ప్రభు మనకి జయాన్ని ఇస్తున్నాడా అనేది మనం అర్థం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మన హృదయం కంటే అధికుడు అనే మాట ఇదొకటి మన హృదయంలో మనం రాసి పెట్టుకుందాము. నా హార్ట్ రైట్ చాలా వరకు అంటే పాత రోజుల్లో కానీ ఆ తర్వాత కానీ మూవీ సాంగ్స్లో ఫిలాసఫీ నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మూవీ సాంగ్స్లో ఎక్కువ ఫిలాసఫీ అంటే హృదయం చెప్పినట్టుగా విని, హిందీ పాటలో ఎక్కువ ఉంటుంది హృదయం చెప్పినట్టుగా విని, మన్ 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 దిల్ 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 అనే పదాలు వాడి ఆ ప్రకారమే విను, ఆ ప్రకారమే నడుచుకో, హృదయానికి నచ్చింది మనసుకు నచ్చింది, హృదయానికి నచ్చింది మనసుకు నచ్చింది. హృదయము మనసు ఎప్పుడు కూడా నిజం చెప్పవు. ఇది ఎప్పుడు కూడా హృదయం అన్నిటికంటే భయంకరమైన రోగం కలదు, అన్నిటికంటే మోసకరమైంది. కాబట్టి మనము హృదయము మన సొంత మనసు చెప్పినట్టుగా మనం నమ్మడం, అలా నమ్మిన వాళ్ళే, అలా విన్న వాళ్ళే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కుంగుబాటులోకి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు, ఓడిపోయే వాళ్ళుగా ఉన్నారు. మన హృదయాన్ని మనం నమ్మడానికి వీల్లేదు. ప్రభు మన హృదయం కంటే అధికుడుగా, ఒకవేళ హృదయం దోషారోపణ చేసినప్పటికీ, హృదయం నిందారోపణ చేసినప్పటికీ కూడా దేవుడు మన హృదయాల యొక్క పరిమితుల కంటే చాలా గొప్పవాడు. కాబట్టి హృదయాన్ని కడిగి శుద్ధి చేసేవాడు ఆయనే, నూతన స్వభావం కలిగజేసేవాడే, నూతన హృదయాన్ని కలిగజేసేవాడే, నూతన ప్రారంభాన్ని ఇవ్వగలిగేవాడు ఆయన. కాబట్టి మనం ప్రభులో స్థిరంగా ఆ నిరీక్షణలో కొనసాగలం. ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాము. ప్రభు చేతుల్లో మన ఆత్మీయ జీవితాన్ని మనం సమర్పించుకుందాము, మన క్రైస్తవ జీవితాన్ని సమర్పించుకుందాము. డిస్కరేజ్మెంట్స్ వస్తాయి, డ్రైనెస్ వస్తుంది, ప్రేయర్లెస్నెస్ అనేది వస్తుంది. వాక్యము ఒక్కోసారి మనకి చదవాలని అనిపించదు, సువార్తకు వెళ్ళాలని అనిపించదు, ప్రభు గురించి చెప్పాలని అనిపించదు. దానికి పైగా
ప్రభు యొక్క నామము వ్యతిరేకంగా ఎంతమంది లేస్తూ ఉన్నారు, ఎంత వ్యతిరేకత, ఎంత శ్రమ, ఎంత పరీక్ష. ఈ పరిస్థితులన్నింటిలో కూడా మన ప్రభువులు ఎలా నిలిచి ఉండాలి. ఈ వాక్య భాగాలు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుతారని అనుకుంటున్నాను. చాలా వాక్య భాగాలు దేవుడు ఇవి కొన్ని మాత్రమే నిరీక్షణ కోల్పోకుండా ప్రభులో నిలిచి ఉండడానికి, స్థిరంగా ముందుకు కొనసాగడానికి, నమ్మకంగా ప్రభులో ఉండడానికి, నిరీక్షణలో, రాబోయే మహిమలో, రాబోయే స్వాస్థ్యంలో, రాబోయే ప్రభు మన భాగం కాబట్టి ఆ విషయంలో మనం అతిశయిస్తూ సంతోషంగా జాయ్ఫుల్గా ఈ లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలి. ప్రభునంత ఆనందంలో ముందుకు సాగాలి. పక్షిరాజుల వలె మనం బయట ముందుకు సాగాలి. పక్షిరాజుల వలె మనం ముందుకు సాగాలి. ఎంత అందంగా ఉంటుందనంటే ఒక 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 పక్షిరాజు, ఒక ఈగిల్ అలాగ విండ్ మీద అలా సోర్ అవుతూ ఉంటే ఇంకొకటి చేరుతుంది, 2, 3 దూరంగా వేటికవే దూరంగా అవి అలాగ హావరింగ్ అవుతూ ఉంటాయి. మిగిలిన పక్షులు చాలా కష్టపడి రెక్కలు అలాగా ఆడిస్తూనే ఉండాలి. వాటి రెక్కల బలం మీద అవి ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండగా పక్షిరాజులు మాత్రము కేవలం అలాగా గాలి యొక్క బలం మీద తమ రెక్కలు అలా చాపి అలాగ హోవర్ అవుతూనే ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువసేపు పాటు, రోజులో కొన్ని గంటల పాటు రెక్కలు కొట్టుకోకుండా అవి అలాగ హోవరింగ్ చేయగలవు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఇంకొక చిన్న అబ్జర్వేషన్ ఏం చెప్తారంటే, తుఫాన్లు చాలా ఎక్కువగా ఉండి అడవిలో ఉన్న పక్షులన్నీ కూడా గూళ్ళు చెదిరిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ వానకి తడిచిపోయి, పక్షిరాజు గురించి చెప్పబడుతుంది, ఆ యొక్క నల్లటి మేఘాలకి కూడా పైన వెళ్ళిపోయి తుఫాను పైనుంచి చూస్తాయి. కింద మేఘాలు అంటే ఆల్మోస్ట్ ఏరోప్లేన్ లాగా. మేఘాల పైన ఏముండదు, మేఘాల పైన హడావుడి ఉండదు, మేఘాల పైన గాలి దుమారం ఉండదు, మేఘాలకు పైన ఈ యొక్క లైట్నింగ్కి సంబంధించిన భయం ఉండదు, ఉరుములు మెరుపులకు సంబంధించిన భయం ఉండదు. మేఘాలకి క్రిందే భూమి యొక్క వాతావరణం కొద్ది కిలోమీటర్ల వరకు మాత్రమే. పక్షిరాజు ఆ పైకి వెళ్ళిపోయి ఆ తుఫాను సమయం అంతా కూడా పైన గడుపుతాడు. ప్రభు మనల్ని కాపాడుతాడు, ప్రభు మనల్ని విడిపిస్తారు. ప్రభు మనల్ని ఈ లోకంలో ఉన్న ప్రతి మానసిక సంబంధమైన సమస్య, ఆరోగ్య సమస్య, ఆర్థికపరమైన సమస్య, కుటుంబంలో సమస్య, అశాంత, పనిచోట సమస్య, అశాంత, ఇంట్లో తోబుట్టులతో ఒకసారి సమస్య రావచ్చు, బంధువులతో ఒకసారి సమస్య రావచ్చు. నో మ్యాటర్ వాట్ సువార్త పరిచర్యలో ప్రభువును ప్రకటిస్తూ ఉండగా, ఆత్మ సంబంధంగా, వాక్య విషయంలో క్రైస్తవుడిగా ఉన్నందువలన నో మ్యాటర్ వాట్, ఏమి ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే ప్రభునందు గొప్ప ధైర్యాన్ని మనం కలిగి ఉండగలము, ప్రభునందు గొప్ప నిరీక్షణ కలిగి ఉండగలము. సీజన్లు మారుతాయి, రోజులు మారుతాయి, ప్రభు ఎందుకు కనిపెట్టుకుందాం, ఆయన ఆశ్రయిద్దాము. లెట్ us flee unto the Lord, those who fled అనే మాట వాడారు కదా, ఆయన శరణుజి వచ్చేవారు. ప్రార్థన చేద్దాము. మహోన్నతుడైన మా ప్రభువా, మేము మీలో నిలిచి ఉండడానికి, మా ధైర్యమును విడిచిపెట్టకుండా, మా ధైర్యం విడిచిపోకుండా, నాట్ థ్రోయింగ్ ఆఫ్ అవర్ కాన్ఫిడెన్స్, ప్రభువా మీలో గొప్ప ప్రవేశము, గొప్ప ధైర్యము, గొప్ప నిరీక్షణ, గొప్ప అతిశయము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రభువా మా కుటుంబాలన్నింటినీ కూడా మీ చేతులు, ఇదిగో జూమ్లో అనేక మంది జాయిన్ అయ్యారు ప్రభు, ఇక్కడ కూడా కొద్దిమందిగా మేము కూడుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు నాయన. నీ వాక్యం ద్వారా నన్ను, మమ్మల్ని మీరు బలపరచండి ప్రభువా. మా వ్యక్తిగత జీవితాల్లో వచ్చే ప్రతి ఒక్క శోధన, ప్రతి ఒక్క శ్రమ మాలో గొప్ప ఓర్పును, గొప్ప సహనాన్ని ప్రభా, గొప్ప పరీక్షను మాకు తీసుకుని వస్తుందని, దాని ద్వారా గొప్ప స్వాస్థ్యము, గొప్ప ప్రతిఫలము మేము పొందుకోబోతున్నాం, గొప్ప బహుమానం పొందుకోబోతున్నామని మమ్మల్ని మేము ప్రభా ఎంకరేజ్ చేసుకోవడం మాత్రమే కాదు, మా జీవితంలో మా పోరాటాలు అనేక మందికి గొప్ప మాదిరిగా, ప్రేరణగా ఉండాలి. ప్రభా నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, నువ్వు మాకు ఇవ్వబోతున్న మహిమను బట్టి, ఆ మహిమ పాలన బట్టి మీకు వందనాలు. నీ బిడ్డలంగా మేము ఏ రోజు కూడా వెనకకి తగ్గే వాళ్ళంగా ఉండకుండా
యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉండడానికి సహాయం చేయి ప్రభువా. నీ బలం కొరకు ఎదురు చూస్తూ ఉండడానికి, నీ ద్వారా పోషించబడ్డానికి, నీ ద్వారా బలపరచబడ్డానికి, మా యొక్క అంతరంగిక పురుషుడు అనుదినము బలపరుస్తూ ఉండడానికి, మా అంతరంగిక పురుషుడు అనుదినము ప్రభా నీ కృపను పొందుకుంటూ ఉండడానికి ప్రభా మీ కృపను, నీ యొక్క వాక్యమును, నీ యొక్క సత్యమును, నీ యొక్క ఆత్మను విరివిగా మా మధ్యలో అనుగ్రహించమని అడుగుతున్నాను. ఈ యొక్క స్థలంలో ప్రభా మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. నీ బిడ్డలైన మాతో మీరు మాట్లాడారు. వెళుతుండగా ప్రభా నీ కాపుదల భద్రత, గృహముల మీద నీ కాపుదల మీ భద్రత, మీ యొక్క రక్త ప్రోక్షణ, మీ యొక్క అగ్ని ప్రాకారం ఒక్కొక్క గృహం మీద మేము చెప్తున్నాము. మా ప్రియులైన వారి ఒక్కొక్క నివాస స్థలం మీద ప్రభా మీ మహిమ చెప్తూ ఉన్నాము. మా ప్రియులైన వారి యొక్క రాకపోకల్లో, ఈ యొక్క భయంకరమైన ఎండ వేడి సమయాల్లో ప్రభా మా ప్రియులైన వారి యొక్క ప్రతి కుటుంబము, చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు మీరు కాచి కాపాడి భద్రపరచండి. మరొకసారి నీ కృపావాక్యానికి నీ బిడ్డలను అప్పగిస్తుంది మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మనకందరికీ, సార్వత్రిక సంఘం అంతటికి, మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా శ్రమల పాలవుతున్న దేవుని బిడ్డలకి, ద పర్సిక్యూటెడ్ చర్చ్కి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ పర్యంతంలో యుగ యుగములో నిలిచి ఉండును గాక. ఆమేన్. ఆమేన్. God bless you all. Thank you.